I guess because others in mute. Yeah. ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरद्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचला निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां जगन्नाथाय नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ ధన్యవాదాలు కార్యక్రమానికి వచ్చినందుకు. సో అందరికీ ముందస్తు గౌర పూర్ణిమ శుభాకాంక్షలు కూడా. సో రిక్వెస్ట్ ఆల్ డివోటీస్, సో ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, బట్ ఆ ఫెస్టివల్స్ వస్తున్నప్పుడు అఫ్ కోర్స్ మేనేజర్గా మనం ప్రిపేర్ అవుతుంటాం. మనము డ్రెస్ కుట్టాలి, డెకరేషన్ చేయాలి, ప్రసాదం అరేంజ్మెంట్స్ చేయాలి. దీస్ ఆర్ ఆల్ మేనేజరల్ ప్రిపరేషన్స్, రైట్? బట్ స్పిరిచువల్లీ ఆల్సో వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్. మనల్ని మనము మహాప్రభు వారి యొక్క దివ్య లీలలు, ఆయన ఏ విధంగా నమో మహావదన్యాయ మోస్ట్ మర్సిఫుల్ ఇన్కార్నేషన్ పరమ కరుణ బహుదీచన హితాయి గౌరచంద్ర. సో మన యొక్క ఇంటెలిజెన్స్ని దేనికోసం ఉపయోగించాలి, మన యొక్క లాజిక్ని దేనికోసం ఉపయోగించాలి అంటే ఇది అర్థం చేసుకుని ఉపయోగించాలి. ఏ విధంగా సభ అవతార సార శిరోమణి కేవల ఆనందకండ అని చెప్పి, రైట్? చాలాసార్లు మనం రకరకాల విషయాలు ఆలోచిస్తూ ఉంటాము, బట్ యాక్చువల్లీ మన ఆలోచన శక్తిని, మన ఈ శక్తిని వి షుడ్ ట్రై టు అండర్స్టాండ్ హౌ లార్డ్ ఇస్ సభ అవతార సార శిరోమణి. లార్డ్ చైతన్య ఇస్ మోస్ట్ మర్సిఫుల్ ఇన్కార్నేషన్. సో దిస్ గౌర పూర్ణిమ లాస్ట్ 2 years ఐ వాజ్ ఫార్చునేట్. నన్ను నేను ప్రిపేర్ చేసుకోవడం కోసము, నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం నేను లాస్ట్ 2 years నుంచి గౌర పూర్ణిమ సిరీస్ చెప్పడం జరిగింది, రైట్? టిపికల్గా పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుతారు. సో అదేవిధంగా అలాగే నేను లెక్చర్ సిరీస్ అనౌన్స్ చేసినప్పుడు నన్ను నేను ఎంత బిజీగా ఉన్నా పుష్ చేసుకొని తరువుగా చదివి అర్థం చేసుకొని నోట్స్ రాసుకొని నేను ఐ స్పీక్. సో లాస్ట్ 2 years వాజ్ అ బ్లిస్ నాకు. లాస్ట్ 2 years గౌర పూర్ణిమ. సో దిస్ ఇయర్ బికాస్ ఆఫ్ గీతా కోర్స్ ఐ కుడ్ నాట్, బట్ ఐఎమ్ షూర్ చైతన్య మహాప్రభు మీరు చేసే చిన్న సేవ సంతోషం అయి ఉంటారు అనుకుంటున్నాను ఇక్కడ నేను. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ డివోటీస్, మనకి ఎప్పుడు ఉండే సెల్స్ ఉంటూనే ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి. బట్ ఇంకా 2 days ఉంది గౌర పూర్ణిమకి. అట్లీస్ట్ 2 days అయినా సరే ట్రై టు అబ్జార్బ్ యువర్ సెల్ఫ్, ట్రై టు హియర్. సో ఈరోజు నేను ఐ హ్యాడ్ వన్ లెక్చర్ ఆఫ్ వాట్ ఐ స్పోక్. నేను చెప్పిన లెక్చరే నేను విన్నా ఈరోజు, నాకు నోట్స్ దొరకలేదని చెప్పి.
సో వెన్ ఐ హర్డ్ దట్ లెక్చర్ నాకు అనిపించింది నేను ఎంత బాగా నేను లాస్ట్ టైం చెప్పాను, ప్రిపేర్ అయ్యానని చెప్పి. ఇది నేను గొప్ప కోసం కాదు. కాకపోతే కొన్నిసార్లు మనం భగవంతుడి సేవ కోసం మనం చేసినప్పుడు, భగవంతుడు మనకు శక్తినిస్తాడు. అప్పుడు మనం చేయగలుగుతాం. తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నేనే చేశాను అనిపిస్తది చాలా సార్లు మనకి. మీ అందరికి కూడా ఈ అనుభవం ఎంతో కొంత ఉండే ఉంటది. ఉండకపోతే ఇక్కడి నుంచి ఉండబోతుంది. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యూ విల్ సీ దట్ ఓహ్! నా వల్లే అయిందా, నేను చేయగలిగానా అని మీకు అనిపిస్తూ ఉంటది. సో, అది మనలో గర్వాన్ని తీసుకురాదు. అది మనలో వినయాన్ని తీసుకొస్తుంది. మనలో ఒక కృతజ్ఞతా భావాన్ని తీసుకొస్తుందది. సో, దట్ లెక్చర్ సీరీస్ నేను ఈరోజు గ్రూప్‌లో షేర్ చేశాను. సో, డివోటీస్ క్యాన్ ప్రిపేర్ దేర్ కాన్షియస్‌నెస్. దే కెన్ హియర్ దోస్ లెక్చర్స్. అట్‌లీస్ట్ ఫస్ట్ 3 లెక్చర్స్ అయినా వినడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఐ యామ్ స్పీకింగ్ టుడే ఈరోజు భాగవతం గురించి చెప్తున్నాను నేను. శ్రీ చైతన్య మహాప్రభు ఎవరు? రాధా ద్యుతి భావ సులలితం నవమి కృష్ణ స్వరూపం. అంటే శ్రీ చైతన్య మహాప్రభు రాధారాణి యొక్క భావము. ద్యుతి అంటే ఆహ్, మేని రంగు అంటే శరీర కాంతిను. రాధా ద్యుతి భావ అంటే రాధారాణి యొక్క భావము. సో, రాధారాణి యొక్క మేని కాంతి అంటే బంగారు రంగు అన్నమాట. అందుకనే మహాప్రభుని ఏమంటారు? సోనార గౌరాంగ అన్నమాట. గౌరాంగ ఈస్ ఎ గోల్డెన్ కాంప్లెక్షన్. సో, లార్డ్ చైతన్య రాధారాణి భావంలోను, రాధారాణి మేని ఛాయలో వస్తారన్నమాట. సో, మహాప్రభు అంటే కృష్ణుడు రాధారాణి భావం తీసుకొని మహాప్రభు అయ్యారు. సో, కృష్ణుడు రాధారాణి భావాన్ని ఎందుకు తీసుకున్నారంటే ద రీజన్ ఈస్ 3 రీజన్స్ ఇంటర్నల్ రీజన్స్. ఒకటి రాధారాణి వారి యొక్క ద గ్రేట్‌నెస్. ఈరోజు జీపీఎస్‌ను దేర్ ఇస్ ఎక్రోనిమ్ రాసి పెట్టుకోండి. చాలా సార్లు మనం మర్చిపోతుంటాం. జీపీఎస్ అనే పేరు మర్చిపోం కదా! జీ అంటే గ్రేట్‌నెస్ ఆఫ్ రాధారాణిస్ లవ్. హ్మ్. ఆ! జీపీఎస్ కదా! పి అంటే ద ప్లెజర్ ఇన్ రాధారాణిస్ లవ్. అంటే ఆ ప్రేమను తను కూడా ఆస్వాదించడం కోసం ప్లెజర్‌ను. ఆ! ఎస్ అంటే స్వీట్‌నెస్. అంటే తనలో హి వాంట్ టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ సో స్వీట్ అబౌట్ హిమ్. తన యొక్క మాధుర్యం తను ఆస్వాదించాలనుకుంటే తెలుసుకోవాలన్నమాట. అంటే రాధారాణి యొక్క భక్తి గురించి తెలుసుకోవాలి. వాట్ ఈస్ టు అండర్‌స్టాండ్ గ్రేట్‌నెస్ ఆఫ్ రాధారాణిస్ లవ్. ఫస్ట్ రీజన్ ఏంటంటే రాధారాణి యొక్క ప్రేమ యొక్క విశిష్టత. మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే భగవంతుడు తన యొక్క రూపము, నామములో ఉన్న మధురత, స్వీట్‌నెస్. హి వాంట్ టు అండర్‌స్టాండ్ హిస్ ఓన్ స్వీట్‌నెస్. ఎందుకంటే ఆ స్వీట్‌నెస్ కోసం జనాలు పిచ్చెక్కిపోతుంటారు. నేను ఎప్పుడు చెప్తుంటాను. తుమ్మెదకి తామర పువ్వుకి, కలువ పువ్వుకి తుమ్మెద ఎందుకు అంత నిండా అంత పిచ్చిదో కలువ పువ్వుకి అర్థం కాదు. హ్మ్. ప్లస్ కలువ పువ్వుకి స్వయంగా తెలీదు. తామర పువ్వుకి స్వయంగా తెలీదు. నాలో ఆ మకరందం ఏంటా అని చెప్పి. ఎందుకు అన్ని ప్రతిసారి 9 నా దగ్గరకొస్తాయని చెప్పి. రావడమే కాదు, ఆ యొక్క మకరందాన్ని పీల్చిన తర్వాత అవి మైమర్చిపోతాయి. పిచ్చెక్కిపోతుంటాయన్నమాట. సో, హి డజంట్ అండర్‌స్టాండ్. సో, ఆ తామర పువ్వనేది ఆ మకరందం తెలుసుకోవాలనుకుంటే ఆ యొక్క తను ఆ 9 అవ్వాలి. కానీ ఈ లోకంలో సాధ్యం కాదది. కానీ భగవంతుని విషయంలో సాధ్యం. భగవంతుడే ఫర్ ఎగ్జాంపుల్ తామర పువ్వయితే ఆయన 9 వచ్చి తన నుంచి మకరందం తీసుకొని తనకన్నా ఎక్కువ ఆనందం పొందినప్పుడు ఏం చేస్తారు భగవంతుడు? తను తామరపుగా ఉంటూనే తనే స్వయంగా మళ్ళీ 9లా మారి తన మకరందాన్ని తనే ఆస్వాదించగలరు. ఇది భగవంతునితో సాధ్యం ఇది. భగవంతుడు ఎలా చేశారంటే వి కెన్ సీ ఇట్ ఇన్ ఐ స్పోక్ అబౌట్ దిస్ జగన్నాథ్ పురి రథయాత్ర లీల. సో, కృష్ణుడు తన అందం గురించి, తన సౌందర్యం, తన మాధుర్యం గురించి, స్వీట్‌నెస్ గురించి ఆశ్చర్యపోతే ఎందుకు వీళ్ళకి నేనంటే ఇంత పిచ్చి అని చెప్పాను. వై దే ఆర్ సో మచ్ మ్యాడ్ అబౌట్ మీ అని చెప్పి. అది తెలుసుకోవడం కోసము ఆయన మహాప్రభువుగా అవతరించినప్పుడు అక్కడ మహాప్రభువు ఎవరు? స్వయంగా కృష్ణుడు. మహాప్రభువు రాధారాణి. జగన్నాథ్ కృష్ణుడు. సో, అక్కడ కృష్ణుడికి కురుక్షేత్రంలో కొన్ని సంవత్సరాల కిందట అప్పుడు గోపికలందరూ బృందావనం లాక్కోవడానికి ట్రై చేస్తారు. అదే కదా రథయాత్ర అంటే. అప్పుడు కృష్ణుడు అర్థం కాలేదు. అరే! నేను ఇన్ని దశాబ్దాలుగా వీళ్ళకి దూరంగా ఉన్నాను. వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మాట తప్పాను. అన్యాయం చేశాను వీళ్ళకి. అయినా వీళ్ళకి నా మీద ఎందుకింత ప్రేమ అనే విషయము కృష్ణ నెవర్ అండర్‌స్టూడ్. కృష్ణుడికి ఎప్పుడు అర్థం కాలే ఆ విషయం. సో, అది అర్థం ఎందుకంటే వాట్ ఈస్ సో స్వీట్ అబౌట్ మీ? నాలో ఏంటా ప్రత్యేకత అని చెప్పి. అది అర్థం చేసుకోవడం కోసం కృష్ణుడు ఇప్పుడు రాధారాణి అవ్వాలి. ఆయన గోపిక అయితేనే తెలుస్తుంది. సో, కాబట్టి మహాప్రభుగా వచ్చినప్పుడు ఆయన ఆ గోపికలు, రాధారాణి భావంలో వచ్చారు. అండ్ రథం మీద జగన్నాథ్ కృష్ణుడు. అక్కడ ఏమవుతుంది? రథయాత్ర అవుతుంది. సో, రథయాత్ర మధ్యలో రసయాత్ర అవుతుంది. రసయాత్ర అంటే రాసలీల. శ్రీకృష్ణ శారదీయ రసయాత్ర బికాస్ దేర్ ఈస్ ఎ రాధారాణి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మహాప్రభు అండ్ కృష్ణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జగన్నాథ్. సో, వారిద్దరి మధ్య
ఏమవుతుంది? రథయాత్ర అవుతుంది. రథయాత్ర ఇన్ బిట్వీన్ రథయాత్ర అని. సో, ఆ విధంగా కృష్ణుడు తెలుసుకున్నారు. ఐ సెడ్. సో, దిస్ ఇస్ సెకండ్ థింగ్. పి. జీపీఎస్ అని చెప్పి. స్వీట్‌నెస్ అనమాట. మూడో కారణం ఏంటంటే, ఆ రాధారాణి యొక్క ప్రేమ విశిష్టత తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆవిడ ఏ విధంగా ఎలాగా కృష్ణుడు విషయ అండ్ రాధారాణి ఆశ్రయ. కృష్ణుడు పురుష, రాధారాణి ప్రకృతి. సో, ప్రకృతి ఇక్కడ పురుషుడికి సేవ చేస్తుంది. అండ్ దాని పర్యవసానంగా కృష్ణుడు కన్నా రాధారాణికి ఎక్కువ ఆనందం పొందుతుంది. సో, ఆయన కేవలము ఆ రాధారాణి యొక్క ప్రేమ విశిష్టత తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ ప్రేమని ఆయన స్వయంగా ఆస్వాదించాలనుకుంటున్నారనమాట. యూ వాంట్ టు టేస్ట్ హిస్ ఓన్ యూ వాంట్ టు టేస్ట్ దట్ నెక్టర్ అనమాట. ప్లెజర్. సో, జీపీఎస్ మహాప్రభు యొక్క 3 అంతర్గత కారణాలు. సో, దీని కోసము మహాప్రభు రాధారాణి భావాన్ని తీసుకొనొచ్చారు. మీకు అర్థమవుతుందా? సో, ఆయన చైతన్య మహాప్రభు రాధారాణి భావాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు యుగ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసము కృష్ణుడుగా రావచ్చు. మహాప్రభు రావచ్చు. కానీ రాధారాణి భావంతో రావాల్సిన అవసరం లేదు. కృష్ణుడే మహాప్రభుగా వచ్చినా సరిపోయిండేది. కానీ రాధారాణి భావంతో ఎందుకొచ్చారు అంటే కారణం ఈ అంతరంగిక కారణాలు. సో, అంటే రాధారాణి యొక్క ప్రేమ విశిష్టతని తెలుసుకోవడము మరియు ఆస్వాదించడం కోసము చైతన్య మహాప్రభువుగా ఆయన కృష్ణుడు వచ్చినట్లయితే, రాధారాణి ఆ భావంలో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక ఎలిమెంట్ ఏంటంటే కృష్ణుడి పట్ల ప్రేమ. రెండో ఎలిమెంట్ అంటే జీవుడి పట్ల కరుణ. సో, రాధారాణి భావ హాస్ 2 ఎలిమెంట్స్. వన్ ఈస్ లవ్ ఫర్ కృష్ణ. సెకండ్ థింగ్ ఈస్ కంపాషన్ ఫర్ ద జీవాస్. సో, కాబట్టి మహాప్రభు రాధారాణి భావాన్ని తీసుకొచ్చినప్పుడు, ఆ భావంలో ఒక భాగమేమో కృష్ణుడి పట్ల ప్రేమ. దాని కోసం తీసుకున్నారు ఆ భావాన్ని. అలాంగ్ విత్ దట్ కృష్ణుడి పట్ల ప్రేమ, బద్ధజీవుల పట్ల కరుణ అనేది కూడా మహాప్రభు స్వీకరించారు. కాబట్టే శ్రీ చైతన్య మహాప్రభు హ్మ్. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు ఈస్ ఈవెన్ మోర్ మర్సిఫుల్ దాన్ కృష్ణ. బై డిఫాల్ట్ కృష్ణ. కానీ ఇక్కడ రాధారాణి భావం ఉన్నది కాబట్టి రాధారాణి ఇంకా దయామయురాలు కాబట్టి సో మహాప్రభు ఈజ్ మోర్ మర్సిఫుల్ దన్ కృష్ణ. సో, రీసెంట్లీ ఐ హర్డ్ లెక్చర్ ఆఫ్ రాధానాథ్ మహారాజ్. ఆయన పాటు చెప్తున్నారు. సో, మహాప్రభు నిత్యానంద ప్రభుని మరియు హరిదాస్ ఠాకూర్‌ని పిలిచి వాళ్ళిద్దరికీ చెప్తారన్నమాట. ప్రతి ఇంటింటికి వెళ్ళండి అని చెప్పి. యాక్చువల్‌గా మహాప్రభు స్వయాన సంకీర్తన ఉద్యమం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి రాత్రుళ్ళు శ్రీవాస్ ఆంగణంలో సంకీర్తన చేస్తారు. డే టైమ్‌లో నవదీప్ మొత్తం నగర సంకీర్తన చేస్తారు. అంటే డే టైమ్ ఏంటి? ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఉంది ఆ నగర సంకీర్తనలో. రాత్రి ఏంటంట కేవలము ప్యూర్ డివోటీస్‌కి. సో, డే టైమ్ ఇస్ ఫర్ పబ్లిక్. కానీ కొంతమంది మహానుభావులు ఏంటంటే, మహాప్రభు తనకు తానుగా స్వయంగా నగర వీధుల్లోకొచ్చి సంకీర్తన చేస్తున్నా సరే కొంతమంది అయినా సరే వాళ్ళ సంకీర్తనలో పాలు పంచుకోరు సరి కదా! ఇంకా విమర్శిస్తూ ఉంటారు. వీళ్ళెందుకు డిస్టర్బెన్స్ చేస్తున్నారు? ముస్లిం రాజులొచ్చి మనల్ని తగలెట్టేస్తారు మన గ్రామాల్ని. వీళ్ళని అరెస్ట్ చేసేయాలి. సో, వాళ్ళు పార్టిసిపేట్ చేయరు కాదు కదా! తిరిగి విమర్శిస్తారనమాట. సో, మహాప్రభు దేవాది దేవుడు. అలాంటి వాళ్ళని కూడా ఉద్ధరించాలి. అంటే తను ఆల్రెడీ ఉద్ధరించేస్తారు చాలా మందిని. కానీ తను బయటకొచ్చినా సరే వాళ్ళు బయటికి రారు. అలాంటి వాళ్ళు ఉంటారనమాట. అంటే మూఢతమ. సో, అలాంటి వాళ్ళని కూడా ఉద్ధరించాలని చెప్పి నిత్యానంద ప్రభుని, హరిదాస్ ఠాకూర్‌ని పంపిస్తారు మహాప్రభు. సో, ఆ నిత్యానంద ప్రభు, హరిదాస్ ఠాకూర్ ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి ద్వారే గీయారు. సోనార పర్వతాలు. సో, అలా విధంగా వెళ్లి వీళ్ళు ప్రతి ఒక్కరిని ప్రాధేయపడతారనమాట. సో, నిత్యానంద ప్రభు మరియు హరిదాస్ ఠాకూర్. సో, దేర్ కంపాషన్ దట్ స్టెమ్స్ ఫ్రమ్ లార్డ్ చైతన్యస్ ఇన్‌స్ట్రక్షన్. శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశం. మీరు ప్రతి ఒక్కరికి వెళ్ళండి. అయోగ్యత చూడొద్దు. చూడకుండా మీరు మర్సీ ఇవ్వండి అని చెప్పారనమాట. సో, థట్ మర్సీ ఈస్ యాక్చువల్లీ ఇట్ సెడ్ దట్ ఇట్స్ రాధారాణిస్ మర్సీ అని చెప్పడం జరుగుతుంది. రాధారాణిస్ కంపాషన్. సో, మహాప్రభు ఆ భావం రాధారాణి భావం తీసుకొచ్చినప్పుడు అక్కడ రాధారాణి యొక్క మర్సీ ఎలిమెంట్‌ని కూడా మహాప్రభు క్యారీ చేశారని చెప్పి. సో, సిమిలర్‌లీ సో, ఈరోజు yesterday I was attending the bureau meetings. They were yesterday. సో, there the bureau leaders స్పీకింగ్ అనమాట. అంటే వాళ్ళు అది 50 ఏళ్లుగా ఇస్కాన్‌లో ఉన్నారు వాళ్ళ భక్తులు. వాళ్ళు చెప్తున్నారు. ఇస్కాన్ యొక్క లాస్ట్ 50 ఇయర్స్‌లో ట్రెండ్స్. సో, ప్రస్తుతం ఇస్కాన్ ఏదైతే ట్రెండ్ నడుస్తుందో దిస్ ఇస్ ద గోల్డెన్ ఫేస్ అని చెప్పి. అంటే అన్నీ అనుకూలంగా ఉన్నాయి. గోల్డెన్ ఫేస్. మధ్యలో బాగా పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ మధ్య తగ్గింది. అండ్ ఇప్పుడు లాస్ట్ 15 సంవత్సరాల నుంచి ఇస్కాన్ ఒక మహర్దశ అనుభవిస్తుందని చెప్పారు. కాబట్టి ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు కూడా ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి.
అన్నీ కూడా అనుకూలంగా అవుతున్నాయి. అంటే కలియుగము ఒకసారి చూస్తే గత 15 ఏళ్లలో కలియుగం ఎంత పెరిగింది. 15 ఏళ్ల ముందు స్మార్ట్ ఫోన్స్ లేవు. నేను జాబ్ చేసినప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేవు. సో, అంటే ఈరోజు స్మార్ట్ ఫోన్స్ పుణ్యం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎంత పాపాలు గాని, తప్పులు గాని, వాళ్ళ కలుషితాలు గాని, వాళ్ళ మనసుల్లో, వాళ్ళ బుర్రల్లో ఎంత చెడిపోయారు గత 15 ఏళ్లలో. సో, మాయాదేవి ఎంత ఫాస్ట్‌గా తన ప్రతాపం చూపిస్తుంది. అయినా సరే ఇస్కాన్ ఈస్ డూయింగ్ సో వెల్ డిస్పైట్ ఆల్ థిస్. సో, థిస్ ఈస్ లార్డ్ చైతన్యస్ మెర్సీ. శ్రీ చైతన్య ప్రభు మహాప్రభు మెర్సీ వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది. మనం ఈరోజు అదర్‌వైజ్ మనకే పైన అర్హత లేదు. అలాంటిది మనము ఎదురు వాళ్ళు చెప్పి వాళ్ళు మారడం అన్నది అది చైతన్య మహాప్రభు మెర్సీ కాకపోతే ఇంకేం కాదనమాట. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు యెస్టర్‌డే భాగవతం క్లాస్‌లో సీనియర్ డివోటీ చెప్పారు. వెరీ నైస్ పాయింట్ హి మేడ్. దట్ హూ కెన్ గెట్ లార్డ్ చైతన్యస్ మెర్సీ అని చెప్పి. ఎవరికి శ్రీ చైతన్య మహాప్రభు మెర్సీ దక్కుతుంది అని చెప్పి. శ్రీ చైతన్య మహాప్రభు మెర్సీ ఎవరికి దక్కుతుందంటే, ఎవరైతే జారతేకో తారేగ్రహో కృష్ణోపదేశ్. ఎవరైతే అంటే కోరం రామన్ చెప్పారు కదా! ఎవరైతే తన యొక్క ఈ మెసేజ్‌ని నలుగురికి పంచడానికి ఉపయోగిస్తారో వాళ్ళకి ఆ మెర్సీ దక్కుతుంది అని చెప్పి. కృష్ణుడు కూడా స్వయంగా చెప్తారు భగవద్గీత 18వ అధ్యాయము 68, 69 శ్లోకాలు అనుకుంటాను అక్కడ. రైట్. నహి తస్మాత్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియతోత్తమ అని చెప్తారనమాట. అన్య ప్రియతరో భువి అని చెప్తారు. అంటే నాకు బలరాంపురం బయట కూడా అందరూ మ్యూట్ చేయండి. సో, కృష్ణ హిమ్సెల్ఫ్ కుడ్ డూ ఇట్. కానీ ఆయన పాండవుల సహాయం తీసుకున్నారు. ఎందుకంటే పాండవులకి ఆ సక్సెస్ ఇవ్వడం కోసం. లార్డ్ రామ్ హిమ్సెల్ఫ్ కుడ్ డూ ఇట్. కానీ ఆయన వానరుల సహాయం తీసుకున్నారు. సిమిలర్‌లీ చైతన్య మహాప్రభు హిమ్సెల్ఫ్ కుడ్ డూ ఇట్. ఏంటది? పృథ్వీయేచ నగరాధికరం సర్వత్ర ప్రచారోహం మోరణం. కానీ ఆయన మనందరి సహాయాన్ని తీసుకుంటున్నారు. మనల్ని ఉద్ధరించడం కోసం. కాబట్టి మనము ఆ వానర సేన లేకపోతే పాండవ సేన అందులో మనం కూడా అయ్యే ఛాన్స్ మనకుంటుంది. సో, ఇట్స్ అప్ టు అస్. రైట్. సో, ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళు మహాప్రభుకి అత్యంత ప్రియమైన వాళ్ళు. కానీ ప్రచారం చేయాలంటే ముందు మనం ప్రాక్టీస్ చేయాలి. సో, వన్ హూ ప్రీచెస్ దే ఆర్ మోస్ట్ డియర్. బట్ టు ప్రీచ్ యూ హావ్ టు ప్రాక్టీస్ ఆల్సో. సో, కాబట్టి దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఎ ప్రీచర్. సో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను గౌరి పూర్ణిమ వస్తుంది. సో, ఎప్పటినుంచో అనుకుంటున్నాము. లాస్ట్ క్లాస్‌లో చెప్పాను. ఇప్పుడు హై టైమ్. సో, లాస్ట్ క్లాస్ ఆల్సో వి రికార్డెడ్. ఎవరైతే మిస్ అయ్యారో, ఎవరైతే అప్పుడు మిస్ అయ్యారో, టు హియర్ ద రికార్డింగ్ ప్రభుజీ. సో, ఇట్స్ హై టైమ్ దట్ వి స్టార్ట్ అండ్ వి మే స్టిల్ బి నాట్ రెడీ. మనం ఇంకా రెడీ కాదేమో. కానీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కొన్నిసార్లు కంపౌండర్ కూడా నా డాక్టర్ వేషం వేస్తారు తప్పదది. సో, డోంట్ థింక్ యూ బికమ్ డాక్టర్స్. దయచేసి ఎప్పుడు కూడా నేను డాక్టర్ అయ్యాననే భ్రమలో ఉండొద్దు. మనల్ని మనము నర్స్ కిందనో, కంపౌండర్ కిందనే అనుకోండి. బట్ పరిస్థితి ఎలా ఉందంటే పాండమిక్. ఎమర్జెన్సీలో నర్సులు కూడా ఇంజెక్షన్‌లేస్తారు. నర్సెస్ కూడా మెడిసిన్స్ ఇస్తారనమాట. సో, కరెంట్‌లీ వీఆర్ ఇన్ ఎమర్జెన్సీ. పాండమిక్ అంటే ఏంటి? లక్షల కోట్ల మంది పడున్నారు. అప్పుడు డాక్టర్లు సరిపోరనమాట. అప్పుడు శుద్ధ భక్తులే రావాలని కూడా కుదరదు. సో, మనలాంటి వాళ్ళు కూడా చేయాల్సిందే. సో, కమింగ్ టు ద పాయింట్. సో, ఇప్పుడు ఇస్కాన్ విజయవాడ తరపు నుంచి ఈ సంవత్సరము విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ ద సీనియర్ డివోటీస్ వి వాంట్ టు స్టార్ట్ భక్తి రిక్షాస్. సో, టు బిగిన్ విత్ 5, 6 భక్తి వృక్షాస్ అనుకుంటున్నాం మేము. అండ్ సూచనప్రాయంగా కొంతమంది డివోటీస్‌ని మేము అనుకున్నాము. సో, వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి. కాకపోతే అదేం ఫైనల్ కాదు. బికాజ్ చూడండి నిన్న భగవద్గీత కూడా చెప్పుకున్నాము. కృష్ణుడు ఏది రైట్, ఏది రాంగో చెప్తారు. తర్వాత అర్జునుడికి వదిలేస్తారు. యథా ఇచ్చసి తథా కురు అని చెప్పి. నీకెలా అనిపిస్తే నీకు ఏది అనిపిస్తే చెయ్యి అని చెప్పి. కృష్ణుడే బలవంతం చేయరు. సిమిలర్‌లీ నేను డివోటీస్ ఆల్సో కూడా ఎవరు ఎంత చేయాలనుకుంటున్నారు, ఎంత సీరియస్‌గా ఉండాలనుకుంటున్నారు, ఎంత కమిటెడ్‌గా ఉండాలనుకుంటున్నారు, ఆర్ ఎంత అకౌంటబుల్‌గా ఉండాలనుకుంటున్నారు అనేది అది దట్ వి డోంట్ వాంట్ టు డిసైడ్. కాకపోతే మందిరం తరపు నుంచి ఒకరిని ఎంపవర్ చేయాలనుకున్నప్పుడు సో, వాళ్ళకి కొన్ని కండిషన్స్ వాళ్ళు ఒక లెవెల్ ఆఫ్ సరెండర్, ఒక లెవెల్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, ఇట్స్ అప్ టు యూ
అంటే అది మీ వ్యక్తిగత విషయము. మీరు ఇందులో పాలు పంచుకోవాలనుకుంటున్నారా లేదా అనేది దట్ ఈస్ ఇండివిడ్యువల్. కానీ అందులో పాలు పంచుకోవాలనుకుంటే మాత్రము అది మీ ఇష్టం, అది పంచుకోవాలి లేదన్నది. కానీ అందులో పాలు పంచుకోవాలనుకుంటే మాత్రము దెన్ యూ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు ఫాలో సర్టెన్ నార్మ్స్. ఎందుకంటే మనము ప్రచారం చేస్తున్నామంటే చూడండి, ప్రభుపాద్ మర్సీ వలన ఇస్కాన్‌కున్న బ్రాండ్‌తో ప్లస్ మన దగ్గరున్న ప్రొడక్ట్ ఏంటి, భగవద్గీత నంబర్ 1 ప్రొడక్ట్. సో యూ హావ్ నంబర్ 1 ప్రొడక్ట్, యూ హావ్ నంబర్ 1 బ్రాండ్. సో ఏ వ్యక్తి బయటికి వెళ్ళి ప్రచారం చేసినా సరే ఎవరో ఒకరు తయారవుతారు. ఇస్కాన్ అనే ట్యాగ్ ఉంటే ఈజీగా జనాలొస్తారు. నువ్వు అందులో అసలు గొప్ప విషయం ఏమీ లేదసలు. సో కాబట్టి జస్ట్ నో స్పీక్ కరెంట్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. దానికంత టాలెంట్ అవసరం లేదు. అంత సిన్సియారిటీ అవసరం లేదు. అంత ప్యూరిటీ కూడా అవసరం లేదు ఐ మీన్. బికాజ్ టు బ్రింగ్ పీపుల్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ వాళ్ళని పైకి తీసుకెళ్ళాలంటే మాత్రం ప్యూరిటీ కావాలి. వాళ్ళని భక్తి జీవితంలో పైకి తీసుకురావడానికి మాత్రం చాలా ప్యూరిటీ కావాలి. ఎందుకంటే మనం 5th చాప్టర్‌లో కూడా చెప్పుకున్నాము. నెక్టర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ గుర్తుకుందో లేదో కంక్లూజన్‌లో ప్రభుపాద ఏం చెప్పారు? మధ్యమధికారీస్ షుడ్ నాట్ ట్రై టు కీప్ ద పీపుల్ విత్ దెమ్ చెప్పారు. గుర్తుకుందా మీకు? తమ దగ్గర ఉంచుకోకూడదు. దే హావ్ టు కనెక్ట్ ఇట్ టు ద సుపీరియర్స్ అని చెప్పి. అదర్‌వైజ్ ఎందుకంటే మన కింద వాళ్ళని మనకన్నా పై స్థాయికి తీసుకెళ్ళలేమని చెప్పి. సో కాబట్టి మన స్థాయి పెంచుకోకుండా మన కింద వాళ్ళు మనకన్నా పై స్థాయికి తీసుకెళ్ళలేము. కాబట్టి మన దగ్గరే ఉంచుకుంటే ఏమవుతుంది? వాళ్ళు ఎదగరు అని చెప్పి. సో యాహ్! సో వై ఐ స్పోక్ దిస్? బలరాంపై ఏ పాయింట్ చెప్తున్నాను నేను? అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ. యాహ్! అకౌంటబిలిటీ. యాహ్! ఐ వాస్ స్పీకింగ్ అబౌట్ అకౌంటబిలిటీ. కాబట్టి యాహ్! ప్రచారం చేయడం పెద్ద కష్టమేం కాదు. ఈ పాయింట్ చెప్తున్నాను నేను. అది ప్రచారం చేయడం కష్టం కాదు. కానీ మన వాళ్ళని పైకి తీసుకురావడం అంటే కష్టం. దానికి అప్పుడు మనం పైకి రావాలి. దట్ మీన్స్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్షన్ టు పరంపర ఇంపార్టెంట్. కనెక్షన్ టు పరంపర హ్యాపెన్స్ త్రూ అవర్ సర్వీస్ అథారిటీ. అర్థం చేసుకోండి. మన కనెక్షన్ టు అవర్ పరంపర హ్యాపెన్స్ త్రూ అవర్ సర్వీస్ అథారిటీ. అందుకని ఎప్పుడు చెప్తుంటారనమాట మా గురు మహారాజ్ ఏం చెప్తంటే, డోంట్ బి అటాచ్డ్ టు ద సర్వీస్. సేవ పట్ల అటాచ్ అవ్వద్దు. బీ అటాచ్డ్ టు ద పర్సన్ హూ హస్ గివెన్ ద సర్వీస్. మీరు రాసుకోవచ్చండి. ఒక విషయం చెప్తాను నేను. భక్తిలోకి వచ్చిన ఫస్ట్‌లో నాకు ఫస్ట్ టైమ్ ఒక హెచ్ఓడి డిపార్ట్మెంట్ వచ్చింది. అప్పుడు నా సుపీరియర్స్ నన్ను పిలిచి ఒక పావుగంట చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ రాసుకున్నాను. తర్వాత ప్రింట్ తీసుకున్నాను. తర్వాత నేను ఎక్కడ పడినా రాబట్టుకున్నాను. నా డైరీలోని, నా లాకర్‌లో, నా బీరువాలోని, నా ఆఫీస్‌లోని, నా కంప్యూటర్ ముందు, ఈవెన్ డెస్క్‌టాప్ వాల్ పేపర్ కింద కూడా ఇన్‌స్ట్రక్షన్ రాసి పెట్టుకున్నాను అనమాట. కొన్ని సంవత్సరాల పాటు. ఎందుకంటే మనం ఒకసారి సర్వీస్ దిగిన తర్వాత మళ్ళీ ఆ గుణాల్లోకి వచ్చిన తర్వాత మర్చిపోతాం ఇవన్నీ మనం. కాబట్టి డే 1లో మనకి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వాటిని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు నేను మీలో కొంతమందిని మొదటి విడతగా ఒక లెవెల్‌లో ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. సో అందులో భాగంగా ద ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే ఆల్ ఆఫ్ యూ షుడ్ రిమెంబర్ ఇస్ దట్ డోంట్ బి అటాచ్డ్ టు ద సర్వీస్. బట్ బి అటాచ్డ్ టు ద పర్సన్ హూ హస్ గివెన్ ద సర్వీస్. సేవ పట్ల కాదు. ఆ సేవ పట్ల అంటే ఆసక్తి ఉండకూడదా అంటే సేవ పట్ల అటాచ్‌మెంట్ లేకపోతే ఎలా సేవ చేస్తాం రోజు? అటాచ్‌మెంట్ ఉండాలి. కానీ దానికన్నా ఎక్కువ సేవ ఇచ్చిన వాడి పట్ల ఉండాలి. అలా లేకపోతే ఏమవుతుంది? ప్రాబ్లమ్ వస్తుందనమాట. అప్పుడేమవుతుంది? ఎక్కడైనా ఒక తేడా వచ్చిన దగ్గర ప్రభు మీరు తగ్గండి, లేకపోతే మీరు వదిలేయండి అని చెప్పినప్పుడు అక్కడ నన్ను నమ్మట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి జనాలు పూర్తిగా దూరం అయిపోతారు ఏకంగా. కొన్నిసార్లు కొంతమంది సర్వీస్ ఇవ్వాలని భయపడతాం. ఎందుకంటే ఆ సర్వీస్ ఇచ్చినప్పుడు వాళ్ళని మనము నియంత్రించలేనప్పుడు రేపొద్దున మనము దానివల్ల సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఆ నియంత్రించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు పూర్తిగా వదిలేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ అహంకారం వాళ్ళు తీసుకోలేకపోతారు కొన్నిసార్లు అది డైజెస్ట్ చేసుకోలేరు. సో వి డోంట్. సో అందుకని వెరీ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఇస్ దట్ వి షుడ్ బి అటాచ్డ్ టు ద పర్సన్ హూ హస్ గివెన్ ద సర్వీస్. సో కాబట్టి మనం అందరూ అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం దేనికోసం చేస్తున్నామని చెప్పి. వీఆర్ నాట్ డూయింగ్ ఫర్ నా ధనం, నా జనం, నా సుందరం కాదు. ఇంకేం కాదు. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ప్లీజింగ్ అవర్ సుపీరియర్స్. అది ప్రతి ఒక్కరు అలా అనుకుంటే దెన్ వీఆర్ ఆల్ ఇన్ పరంపర. రైట్? సో దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మిగతావన్నీ అంటారా? అవి ఆటోమేటిక్‌గా వస్తాయి. నేను మీలో ఒక డివోటీతో పర్సనల్‌గా మాట్లాడానని చెప్పాను. చూడండి మీలో 1, 2, 3, 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ నాకు అది సమస్య కాదని చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో నాలో కూడా 10 ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో ఉంటాయన్నమాట. సో నో ప్రాబ్లమ్ ఈస్ ఎ ప్రాబ్లమ్. మనలోని ఏ సమస్య కూడా సమస్య కాదసలు. ఎప్పటి వరకు కాదు అంటే ఆ సమస్య గురించి మన సుపీరియర్స్ చెప్పినప్పుడు దాన్ని మనం మార్చుకోవడానికి రెడీగా ఉన్నంత కాలము ఆ సమస్య కాదు.
ఇప్పుడు చెప్తున్న మాట దీనిలో చాలా డెప్త్ ఉంది. మీరు నింపాది కూర్చొని ఆలోచించుకోండి. నో ప్రాబ్లమ్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ద కరెక్షన్. ఎవరైనా దీనికి వివరణ ఇస్తారా? ఎందుకంటే ఈ 2 పాయింట్స్ చెప్తాను. తర్వాత నేను బలరాం ప్రభు విల్ టేక్ ఓవర్. నాకు ఈ పాయింట్ ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే దెన్ వి కెన్ స్టార్ట్. ఎవరు చెప్పగలరు ఈ ప్రాబ్లమ్ గురించి? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అర్థం ఎవరు చెప్తారు నాకు? హరే కృష్ణ ప్రభుజీ, దిస్ ఇస్ వినయ్ దాస్. యెస్, వినండి ప్రభు. సో మనలో మీరు చెప్పిందంటే మనలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి, బికాస్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్. మనకి కోపమే ఉండొచ్చు, ఆర్ మేబీ వీ మే నాట్ డూ సంథింగ్ ఎనీథింగ్ పర్ఫెక్ట్. సో ఆ ప్రాబ్లమ్ మన సుపీరియర్స్ మనకు చెప్పినప్పుడు దాన్ని అపోజ్ చేసి మళ్ళీ రెబెల్ అయ్యి మళ్ళీ అట్లా కాకుండా ప్రాబ్లమ్ యాక్సెప్ట్ చేసి ఆ కరెక్షన్ ని సుపీరియర్ యాక్సెప్ట్ చేసి దాన్ని we try to mend ourselves and correct ourselves. No problem until we that's what I understood. థ్యాంక్ యూ వినయ్ బ్రో. ఎస్, ఇంకెవరు చేయెత్తారు కదా, ఎవరండి? వెంకట్ నువ్వు రేజ్ చేసావు హ్యాండ్. సేమ్ చెప్పండి. ఓకే, ఇంకెవరైనా ఇంకేదైనా ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నారా? ఎనీబడి ఎల్స్? ఓకే, రాధా రాజేశ్వరి మాతాజీ. ఎస్ మాతాజీ, అన్మ్యూట్. హరే కృష్ణ ప్రభు. అంటే నేను అనుకుందంటే ఒకవేళ వాళ్ళ హైయర్ అథారిటీస్ మనకు చెప్పింది ఇమీడియట్ గా మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ అవన్నీ పక్కన పెట్టి వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వగలగాలి. అలా అనిపిస్తుంది. అంటే మనకి ఇమీడియట్ గా యాక్సెప్ట్ అంటే వాళ్ళు చెప్పారు అంటే మనం ఫాలో అవ్వగలగాలి. పర్సనల్ గా మేబీ ఫీల్ సంథింగ్. అది ఓకే, కానీ ఇక్కడ నేను చెప్పింది పాయింట్ వేరు. కరెక్షన్ రెడీగా ఉండాలని చెప్పారు మీరు. వాళ్ళు చెప్తే మనం షుడ్ బి రెడీ యాక్సెప్ట్ కరెక్షన్. అవును, అలా చేస్తే అప్పుడు ప్రాబ్లం ఎందుకు కాదు? అది ఎక్స్ప్లెయిన్ చేయండి. కరెక్షన్ యాక్సెప్ట్ చేయాలనేది అది జనరిక్, అది యూనివర్సల్ పాయింట్. అది చెప్పింది మీకు గుర్తుకుందో లేదో, నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. నేను ఇస్కాన్ విజయవాడకు వచ్చినప్పుడు నేను ఏ ధైర్యంతో వచ్చానని చెప్పాను మీకు. ఐ డోంట్ నో హౌ మెనీ నెంబర్. ఎవరు చెప్తారా నేను ఏ ధైర్యంతో వచ్చాను అని చెప్పాను అక్కడ? అంతవరకు నేను ఒకరికి సర్వీస్ ఇచ్చినప్పుడు సర్వీస్ ఇచ్చినప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనతో పాటు మనకు ఇస్తారు, వస్తాయని చెప్పి చెప్పారు. సర్వీస్ తో పాటు ఎంపవర్మెంట్ వస్తుంది, బ్లెస్సింగ్స్ వస్తాయి. అది ఓకే, బట్ దట్స్ కరెక్ట్. కానీ నేను చెప్పింది నా ఎగ్జాంపుల్ కూడా ఇదే, ఈ ప్రిన్సిపల్ నా ఎగ్జాంపుల్ లో చెప్పాను నేను. ఇది ఎవరు చెప్పగలరు? సంబడి కెన్ రిమెంబర్ ఇట్. ఐ స్పోక్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ క్లాసెస్. కేశవ్ చెప్పండి. అన్ని మన సుపీరియర్స్ కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ గైడెన్స్ తీసుకుంటాం. అన్ని సుపీరియర్స్ ఇన్ఫార్మ్ చేస్తాం, అది సాధ్యం కాదులేండి. ఇప్పుడు ఇక్కడ ఉండే నేను అన్ని మెయిల్ లో పెట్టి జరుగుతుంది అని గైడెన్స్ తీసుకుంటాను అని రాజేశ్వరం. ఓకే, థ్యాంక్ యూ. ఐల్ స్పీక్. రిపోర్టింగ్. ఓకే, థ్యాంక్ యూ. సాయిలో ఎవరు చెప్పాలనుకుంటున్నారు? నేను మాట్లాడుకుంటున్నారా? ठीक है. సో ఇఫ్ యూ రిమెంబర్ ఐ సైడ్, నేను ఎందుకంటే ఇప్పుడు ఏదో సేవ చేసేయాలనుకుంటే ఎవరైనా చేసేవచ్చు ఆవేశంతో, కానీ మనము జాగ్రత్తగా ఆలోచిస్తే మనం చాలా మంది జీవితాలతో మనము లింక్ అయి ఉంటాం అనమాట. కాబట్టి మనము ఒక లీడర్గా ఉన్నప్పుడు ఒక తప్పు చేస్తే ఆర్ తప్పుడు నిర్ణయం తీసుకుని తప్పుడు మార్గంలో వెళ్తే మన వాళ్ళు చాలా మంది సఫర్ అవుతారు. చాలా మంది వాళ్ళ భక్తి జీవితాలు, భౌతిక జీవితాలు రెండు కూడా దెబ్బతింటాయి అనమాట. కొన్నిసార్లు వాళ్ళు ఎమోషనల్గా, కొన్నిసార్లు ఫిజికల్గా, సామాజికంగా దెబ్బవుతారు అనమాట. సో ఒక లీడర్ క్యాన్ డూ మోర్ డ్యామేజ్ ఇఫ్ ఈజ్ నాట్ కంట్రోల్డ్. సో నేను మీకు ఏం చెప్పానంటే, సో వెన్ ఐ వాజ్ సెంట్ హియర్ ఇస్ ద ఫస్ట్ అసైన్మెంట్. కాబట్టి అప్పట్లో నాకు భయంగా ఉండేది. నేను అది కూడా విజయవాడ గురించి అప్పుడు బ్యూరో రిపోర్ట్స్లో కొంచెం భయంకరంగా రిపోర్ట్స్ ఉండేవి అప్పట్లో. సో అక్కడ అంటే లీడర్స్ గురించి కూడా అండ్ కాంగ్రిగేషన్ గురించి కూడా పాజిటివ్గా రిపోర్ట్స్ అయితే లేవు. రిపోర్ట్స్లో పాజిటివ్ రాలేదు. సో దాని ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్. బట్ నే ధైర్యంతో వచ్చానంటే బికాస్
ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నా ప్రయత్నం నేను చేస్తే నాకు ఎంత అర్థమవుతుంది, ఎంత నాకు రైట్ అనిపిస్తే అలా చేస్తాను. అండ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నేను చేసిన దాన్ని తప్పేదని ఉంటే నా సుపీరియర్ చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా, అంటే నా సుపీరియర్స్కి నేను ఏదైనా తప్పు చేసినప్పుడు ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసే ఫ్రీడమ్ ఉంది అనే నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకం నాకు శ్రీరామ్ రక్ష, ఆ నమ్మకం నాకు కొండంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. సో మై కాన్ఫిడెన్స్ టు లీడ్ దిస్ ప్రాజెక్ట్ స్టెమ్స్ ఫ్రమ్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ దట్ మై సీనియర్స్ విల్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్. కాబట్టి ప్రతి డివోటీ కూడా తన సుపీరియర్స్కి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. నాలో ఏదైనా తప్పు ఉంటే నా సుపీరియర్స్ నాకు నిశ్చింతగా చెప్పగలరు అని చెప్పి. ఆ నమ్మకాన్ని మనం ఇవ్వగలిగినప్పుడు అది మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుందో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. రైట్? ఇఫ్ యువర్ సుపీరియర్ నాట్ టెల్లింగ్ యూ ఆల్సో, దట్ మీన్స్ యాక్చువల్లీ యూ హావ్ టు కన్సర్న్. సో నేను అదే అన్నాను, ఆ ధైర్యం మనం ఇవ్వగలిగితే అప్పుడు మనలో ఏ ప్రాబ్లం అనే ప్రాబ్లం కాదు అది. ఇలా ప్రాపర్ డిసైపుల్ చూసినట్లయితే సో కాల్డ్ జీబీసీ టుడే వాళ్ళు చాలా తప్పులు చేస్తారు. తమాలకృష్ణ మహారాజ్ అయితేనేమి, గిరిరాజ్ మహారాజ్ అయితేనేమి, ఆర్ హంసదూతాధికారి అయితేనేమి, గర్గముని ప్రభు. ఇఫ్ యూ రీడ్ లీలామృత్, దే హావ్ డన్ సో మెనీ మిస్టేక్స్ యాక్చువల్లీ. బట్ ప్రభుపాద్ వాజ్ ఆల్వేస్ దేర్. ఏదో తప్పైనప్పుడు ప్రభుపాద్ మందలించేవారు. కొన్నిసార్లు అది ప్రేమగా ఉండేది, కొన్నిసార్లు కటువుగా ఉండేది. కానీ కటువుగా ఉన్న అందులో కూడా ప్రేమే ఉంటుంది వెనకాతల. అండ్ వాళ్ళకి వాళ్ళ ప్రభుపాద్కి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అదే శిలా ప్రభుపాద్ తన పర్సనల్ సర్వెంట్ పురుషోత్తం, ఆయనకి ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు ప్రభుపాద్. ఎందుకంటే ఆయన విషయంలో ఒకసారి ప్రభుపాద్ కరెక్షన్ ఇచ్చారు ఆయనకి, ఆయన దానికి నొచ్చుకున్నాడు ఆయన. ప్రభుపాద్ డి నాట్ కరెక్ట్ హిమ్ యాక్చువల్. తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు తర్వాత కొన్నాళ్ళ తర్వాత. ఎందుకంటే ప్రభుపాద్ మనము మూడు మీద వెళ్ళలేదని చెప్పారు. ఆయన ప్రభుపాద్తో ఏదో క్వశ్చన్ వేశారు అనమాట. ప్రభుపాద్ ఫ్లాట్గా వాడిని స్మాష్ చేసేసారు. దాంతో చిన్నబుచ్చుకున్నాడు అనమాట. తర్వాత ప్రభుపాద్ అప్పటికి కొన్ని ఆయనకి ట్రై చేశారు, సరే కొంచెం హర్ట్ అయి ఉంటాడు అని చెప్పి. బట్ హీ కుడ్ నాట్, సో ఈ లెఫ్ట్ లేటర్. సో ప్రభుపాద్ డి నాట్ టచ్ ద డివోటీ లెటర్. సో మన జీవితం ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఇన్నాళ్ళు మీ వ్యక్తిగత జీవితాలు కాంగ్రిగేషన్గా మేము మీ వ్యక్తిగత జీవితం ఎక్కువ ఇంటర్ఫీర్ అవ్వము. ఎస్పెషల్గా చక్రధారి దాస్ అనేవాడు, ఐ డోంట్ ట్రై టు కంట్రోల్ పీపుల్. ఎవరు ఎంత సరెండర్ అయితే అంత సేవ చేయించుకుంటాను నేను. కానీ ఇప్పుడు ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు అప్పుడు వేరే ఉంటుంది లెక్క అనమాట. ఎందుకంటే మనము ఇప్పుడు మన ఒక్కరి జీవితమే కాదు, మనము ప్రాతినిధ్యం వహిస్తున్నాం, ప్లస్ మనము ఇంకో నలుగురికి ఒక ఉదాహరణ స్థాపించాలి, వాళ్ళని మార్గదర్శకులు పెట్టాలి. కాబట్టి అది పెద్ద గురుతర బాధ్యత అది. కాబట్టి దానికోసం ఇప్పుడు కొన్ని నామ్స్ చెప్పడం జరుగుతుంది. బలరాంపుడు చదువుతారు ఇప్పుడు, అంతా మీరు వినండి. తర్వాత డివోటీస్ కెన్ సే ఇఫ్ దే ఆర్ రెడీ, దెన్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బి రెడీ. ఏ టీచర్ కూడా స్టూడెంట్ ఫెయిల్ అవ్వడం కోసం చెప్పడు, పాస్ అవ్వడం కోసమే చెప్తాడు. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బి రెడీ అండ్ we will start from Gauri Purnima only. Okay, Balram bro, please take over. Share the screen. Yes. హరే కృష్ణ. భక్తులందరికీ ఇది చాలా నెలల నుంచి మేము డిస్కస్ చేసుకుంటూ, బలరాం రికార్డింగ్ చేయట్లేదా? రికార్డింగ్ అవుతుంది ప్రభుజీ. అవుతుందా? ఓకే, యా. దీని గురించి ఎంతో ప్లానింగ్ పెట్టుకున్నాం. సో అందులో భాగంగా ఈ ఆస్పెక్ట్ ఇవాళ నేను షేర్ చేస్తాను. హరే కృష్ణ. సో ఇందులో ఉన్న భక్తులు సుమారు మన 16 భక్తులు డివోటీస్ మేము పిలిపించాం. కొంతమంది ఇందులో భక్తి వృక్ష ఈ సేవలో కొంతమంది దాయిత్వాన్ని, అంటే ఒక రెస్పాన్సిబిలిటీ రోల్లో ఉంటారు, లీడింగ్ రోల్లో. దాంతోపాటు వాళ్ళకి అసిస్ట్ చేస్తూ ఇంకో ఫ్యామిలీ, అలా అసిస్టెంట్ భక్తి వృక్ష మెంబర్స్ కింద కొంతమంది భక్తులు సేవలు అందిస్తారు. ఇందులో కొంతమంది భక్తులు ఉన్నారు, ఎవరు భక్తి వృక్ష లీడ్ చేయరు, కానీ వాళ్ళు మెంటర్షిప్ లో, అంటే మనం ఉన్న భక్తులకి పర్సనల్ లైఫ్, ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట, కేటరింగ్ అనమాట. వాళ్ళు వచ్చి కన్సల్ట్ చేసే విధంగా, వాళ్ళు మీకు అప్రోచ్ అయ్యి మీ లైఫ్లో తమ లైఫ్లో ఏ విధంగా భక్తిని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, మెంటర్షిప్ ఆ రోల్లో. సో ఇక్కడ ఈ మీటింగ్ లో ఉన్న భక్తులు కొంతమందికి భక్తి వృక్ష లీడింగ్ రోల్లో ఉన్నారు, కొంతమందికి మేము అలాగా
డిస్కషన్ లో పెట్టుకున్నాం. సో అందరినీ పిలిపించాం అనమాట. అదేవిధంగా కొంతమంది ఇందులో అసిస్టెంట్ భక్త వృక్ష మెంబర్ కింద, అంటే ఒక భక్త వృక్ష గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ లీడ్ చేసే ఫ్యామిలీకి ఇంకో రెండో ఫ్యామిలీ అసిస్ట్ చేస్తుంది అనమాట. గ్రాడ్యువల్లీ వాళ్ళు అది చేస్తూ చేస్తూ ఫ్యూచర్ లో వాళ్ళు కూడా ఒక నెక్స్ట్ అంటే ఇట్ విల్ డెవలప్. ఇంకో భక్త వృక్ష స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మెయిన్ భక్త వృక్ష లీడర్ కింద సేవల్ని అందిస్తారు. కొంతమంది భక్తులేమో మెంటర్షిప్ రోల్లో, అంటే రెస్పాన్సిబిలిటీ. కౌన్సిలర్ మెంటర్లో తేడా ఉంటుంది. కౌన్సిలర్ అనేది ఒక వెరీ సీరియస్ రెస్పాన్సిబిలిటీ, కానీ మెంటర్ అనేవాడు ఫెసిలిటేట్ చేస్తారు. ఎవరికి అవసరాలు ఓకే వాళ్ళ భక్తిలో ఏ విధంగా పెరుగుతుంది, వాళ్ళకి ఏమైనా కన్సర్న్స్ ఉంటే అది మనం వింటాం, మనం కన్సల్ట్ చేసి దాన్ని బట్టి మనం చెప్తాం. అందుకే ఈ ముగ్గురు ఈ మూడు సేవల్లో ఉన్న మీ మెంబర్స్ అందరూ పర్సనల్ గా మన లైఫ్ లో చక్కదర్పు చెప్పినట్టు కొన్ని అకౌంటబిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో ఇక్కడ రాసి పెట్టాం చూడండి, ఇక్కడ గ్రూప్ లో 3 కేటగిరీలో ఉన్నాయి ఇవి. ఒకటి స్పిరిచువల్ అకౌంటబిలిటీ, మన ఆధ్యాత్మిక జీవనంలో మనం ఎంత జవాబుదారీగా ఉంటున్నాం మన అథారిటీ లెవెల్ లో ప్రభుపాద ఇచ్చిన శిక్షణ ప్రకారం. రెండవది సేవ రెస్పాన్సిబిలిటీస్, అంటే పర్సనల్ గా డివోటీస్ తమ లైఫ్ లో శ్రీల ప్రభుపాద మిషన్ కోసం ఎంత సర్వీస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని ఉంటున్నారు. బికాజ్ మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఆ విధంగానే తమ లైఫ్ ని ప్రగతి చెందుకోవాలనుకుంటారు. దే వాంట్ గెట్ ఇన్స్పైర్డ్ అండ్ మూవ్ హెడ్. అదేవిధంగా మూడోది ఎథికల్, అంటే మనం భక్తులతో వ్యవహరిస్తున్నప్పుడు, సేవలో వ్యవహరిస్తున్నప్పుడు కొన్ని సెటైన్ వాల్యూస్ ఉన్నాయి. ఈ 3 ఎక్స్పెక్టేషన్స్ మేము పెడుతున్నాం ఫర్ ఆల్ ద డివోటీస్. భక్త వృక్ష లీడర్ అవ్వండి మీలో, లేకపోతే మీలో కొంతమంది అసిస్టెంట్ భక్త వృక్ష మెంబర్ కింద హెల్ప్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, మెంటర్ కానివ్వండి, ఈ ఆల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇవన్నీ మన పర్సనల్ స్పిరిచువల్ డెవలప్మెంట్కి ఎంతో అవసరం. మొదటగా స్పిరిచువల్ అకౌంటబిలిటీలో ఈ 5 పాయింట్లు వస్తాయి. మన 16 మాళ్ళు, 6 నియమాలు, 16 మినిమం 16 అవర్స్ అటెంటివ్లీ చాంటింగ్ చేయడం, 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వడం. అదేవిధంగా వీక్లీ, ఇది డైలీ బేసిస్ లో ఉంటుంది. మనం ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది డివోటీస్ ఆర్ ఇందులో సెలెక్ట్ చేసిన వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు. దాంతోపాటు రెగ్యులర్ సండే మనం కోర్ కాంగ్రిగేషన్ కానీ భాగవతం క్లాస్ పెడుతున్నాం. సండే, సాటర్డే సత్సంగం అయినా, సండే ఫీస్ట్ అయినా అది పబ్లిక్ కోసం, కానీ సండే భాగవతం స్పెసిఫిక్ గా అందులో ఓరియంటేషన్ మన కోర్ డివోటీస్ కాబట్టి అది అటెండ్ అవ్వడం కూడా కంపల్సరీగా పెడుతున్నాం. మూడవది ఒక భాగవతం స్టడీ సర్కిల్ కింద గత 2 ఏళ్ళ ముందు చక్కదర్పు స్టార్ట్ చేశారు. ఇది ఆన్లైన్ లో మొదటి స్కందం నుంచి నెమ్మదిగా ఇప్పుడు 3వ స్కందంలో నడుస్తుంది. సో ఇందులో కూడా దిస్ ఇస్ స్పెసిఫికల్లీ ఓరియంటెడ్ ఆన్ వాల్యూస్. మనం ఒకరిని మెంటర్ చేస్తున్నాం, ఒకరిని లీడ్ చేస్తున్నాం భక్త వృక్ష అంటే మనం కూడా అవి ఆస్పెక్ట్స్ నేర్చుకోవడం అవసరం. వినడం, మన సొంతంగా ఆ పర్సనల్ టచ్ విత్ డివోటీస్ విత్ హూమ్ వీఆర్ సర్వింగ్. అంటే ఎవరైతే ఇప్పుడు విజయవాడలో నేను వచ్చినప్పుడు కూడా ఒక కనెక్షన్ ఉంది చక్రధారిపోతో నాకు కలకత్తాలో, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్ గా కాకుండా ఒక ప్రెసిడెంట్ రోల్లో ఆయన ఉన్న సేవలు అందిస్తున్నప్పుడు దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ ఐ కల్టివేటెడ్ ఇన్ రిగార్డ్స్ టు నా హియరింగ్. ఆయన ఎప్పుడు భాగవతం ఇచ్చినా, లేకపోతే ఆయన సండే భాగవతం క్లాస్ ఇస్తున్నా రెగ్యులర్ టెంపులో, ఐ ఆల్సో అటెండ్ యాజ్ ఎ మెంబర్ టు అండర్స్టాండ్, ఎందుకంటే అది అవసరం నాకు కూడా. ఇప్పుడు ఆయనతో పాటు కన్సిస్టెంట్లీ నేను సేవ చేయాలనుకుంటే అకౌంటబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందులో వినడం అనేది వెరీ హియరింగ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ డివోటీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా మీరందరూ కూడా ఇక్కడ విజయవాడకి కనెక్ట్ అయ్యి సేవ అందిస్తున్నప్పుడు ఈ ప్రచారంలో మీరు సొంతంగా మీరంత కనెక్షన్ డివోటీస్తో, అంటే మా టెంపుల్ ఈ అథారిటీ లీడర్షిప్ లో ఉన్న వాళ్ళని మేనేజర్గా మనం ఒక విధంగా చూస్తాం, కానీ స్పిరిచువల్ కూడా ఎక్కువ అవగాహన పెంచుకోవడం అవసరం, ఆ కనెక్షన్ సంబంధాన్ని పెంచుకోవడం అవసరం. అందుకే ఈ 3వ పాయింట్ ఇందులో ఇంప్లిమెంట్ చేసాం స్పిరిచువల్ అకౌంటబిలిటీలో. 4వది పర్సనల్ గా మీ లైఫ్స్ లో, మీ ఇళ్లలో ఒక బేసిక్ మార్నింగ్ ప్రోగ్రామ్
దాన్ని మనం డూయబుల్ మార్నింగ్ ప్రోగ్రామ్ అంటాం. ఏదైతే సాధ్యంగా మనం రోజు చేయగలమో అలాంటి ఒక మార్నింగ్ ప్రోగ్రామ్, అదేవిధంగా ఒక ఆల్టర్ సెటప్, మనం భగవంతుని ఒక ప్రాపర్ విధంగా వర్షిప్ చేస్తాం. ఎందుకంటే భక్తి వృక్ష చేస్తున్నామంటే వచ్చే మెంబర్స్కి ఒక ఎగ్జాంపుల్ కనపడాలి ఫ్యామిలీస్లో. సో అందులో బేసిక్ మార్నింగ్ ప్రోగ్రామ్ ఇది. అందులో 16 ఫాలోవర్స్ ఉంటాయి ఆబ్వియస్లీ, అండ్ ప్రసాదం స్టాండర్డ్స్ ఇది కూడా ఎక్స్పెక్టెడ్ అనమాట. అప్పుడు వచ్చినప్పుడు మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ఓకే ఇలాగ లైఫ్ ఉండాలి, ఈ విధంగా నేను కూడా ఒక ఏడాదో 2 ఏళ్ల పాటుకో ఆ స్టాండర్డ్కి చేరుకోవాలనే ఒక సంకల్పం వాళ్ళకి వస్తుంది, ప్రేరణ వస్తుంది అనమాట వాళ్ళకి. ఇవన్నిటిని ఉద్దేశించి ఒక సాధనా కార్డు, ఒక సింపుల్ సాధనా కార్డు మీ అందరికీ ఇస్తాం డివోటీస్కి. అలాగే కోర్ కాంగ్రిగేషన్ కూడా శిక్షా లెవెల్ ప్రకారం సాధనా కార్డు కూడా ఇస్తాం. ఆ సాధనా కార్డు సబ్మిషన్ ఇది కూడా ఉంటుంది, వీక్లీ రాసి మంత్లీ సబ్మిషన్. అది మేము లెటస్ ప్లాన్ అబౌట్ ఇట్, అదంత స్పెసిఫిక్గా మేము డిస్కస్ ఎప్పుడు సబ్మిట్ చేయాలనేది. బట్ వీక్లీ అది మనం ఫిలప్ చేయడం అవసరం, నాట్ వీక్లీ, డైలీ బేసిస్ మీద. అది ఒకటి. ఇప్పుడు అటెండెన్స్ పెట్టాం సండే భాగవతంలో, అదొక రికార్డ్ కింద ఉంటుంది. కానీ ఈ సాధనా కార్డు పర్సనల్గా మీరందరూ మీ దగ్గర ఉంటుంది, అందులో మీరు ఫిలప్ చేస్తారనమాట. సెకండ్, సర్వీస్ రెస్పాన్సిబిలిటీలో, ఓకే ఇది ఫస్ట్ కేటగిరీ. ఇందులో ఏదైనా పాయింట్స్ అయినా మీకైనా ప్రశ్నలు ఉంటే మనం ఈ 3 పాయింట్స్ డిస్కస్ చేస్తాను, తర్వాత మీరు ఈ మీ బాడీలో అడగచ్చు. ఓకే, సెకండ్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీలో ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్స్ మనం పర్సనల్ ఎగ్జాంపుల్ సాధన తరపున కూడా సెట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే భక్తులు తమ జీవితంలో ఉపాధి కోసం బయట జాబ్ చేస్తున్నారు, మెయింటెనెన్స్ అని మనీ ఎర్నింగ్ చేస్తున్నారు, సో వీ హ్యావ్ ది నిత్య సేవ. అండ్ మ్యాక్సిమం ఇందులో డివోటీస్ అందరూ నిత్య సేవ ఆఫర్ చేస్తున్నారు. ఇది ఎందుకంటే వాట్ వీ అబ్జర్వ్ ఈస్ దట్ వెన్ ఒక లీడర్గా, భక్తి వృక్ష లీడర్ కింద కానీ లేకపోతే ఒక మెంటర్ కింద కానీ మనం ఎప్పుడైనా సేవలు అందిస్తున్నప్పుడు మిగతా వాళ్ళకి మనం ప్రేరణ ఇస్తాం అనమాట, భక్తిలో కొంచెం ముందుకు వెళ్ళాలని. భక్తిలో ముందుకు వెళ్ళే దాంట్లో ఒక ముఖ్యమైనది ఏంటంటే సేవా సమర్పణం అనమాట. తమ వంతు ఎంత సాధ్యమవుతే అంత భగవంతుడి సేవకి ఆ విధంగా అర్పణం చేయడం అనేది ఒక ఆస్పెక్ట్ ఇన్స్పైర్ చేస్తాం. మిగతా వాళ్ళు ఇన్స్పైర్ చేయాలంటే మనం సొంతంగా కూడా ఇవ్వడం అవసరం అనమాట. ఇది ఇది గృహస్థ ధర్మంలో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని. దీన్ని మనం ఇక్కడ నిత్య సేవ, మినిమం ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ఆఫరింగ్ నిత్య సేవ, అది డివోటీస్కి ఉండాలి వాళ్ళ లైఫ్లో. దాంతోపాటు సేవ, ఫిజికల్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీస్, అది వీక్లీ బేసిస్ అవ్వచ్చు, లేకపోతే ఫెస్టివల్ ఓరియంటెడ్ అవ్వచ్చు, లేకపోతే టెంపుల్ ఒక డిపార్ట్మెంట్ ఓరియంట్ కూడా అవ్వచ్చు. అది కూడా ఆ రెస్పాన్సిబిలిటీస్ డిఫైన్డ్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ ఉండాలన్నమాట. డిఫైన్డ్ అంటే ఒక సర్వీస్ అథారిటీ ఉన్నారు, దానికి వాళ్ళకి మనం జవాబుదారు కింద ఉంటాం, అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తాం. టెంపుల్ రిలేటెడ్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ. మూడవది, ఉన్న భక్తి వృక్ష మెంబర్స్, మీరు ఒకవేళ భక్తి వృక్ష లీడ్ చేస్తారు, మీకు మీ ఆస్పెక్ట్, మీరు ఒక భక్తులు లీడ్, అందులో కొత్త మెంబర్స్ వస్తుంటారు, లేకపోతే మీరు మెంటర్ కింద కొంతమంది మెంటీస్ని మీరు కేర్ చేసుకుంటున్నారు. సో అందులో ఒక స్పెసిఫిక్ మెచ్యూర్డ్ ఆస్పెక్ట్ ఉండాలన్నమాట. ఆ కేర్ అంటే వాళ్ళకి కన్సర్న్ ఉండాలి, ఓకే వాళ్ళ గురించి, వాళ్ళు ఎలాగ ముందుకు జీవితంలో వెళ్తున్నారు, ఆస్పెక్ట్ గురించి ఆ కన్సర్న్ వెరీ ఇంపార్టెంట్. దానికి మనం సమయం కూడా కేటాయించాలి. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ సర్వీస్ అనమాట, కేర్ ఫర్ ద మెంబర్స్ ఇన్ ద రోల్ ఆఫ్ ఎ మెంటర్. ఒక మెంటర్ కింద మీరు భక్తుల లీడర్ కింద మెంటీ చేయొచ్చు, లేకపోతే మెంటర్ కింద అయినా. సో అందులో ఒక ప్రిన్సిపల్ మేము అప్లై చేస్తాం ఏంటి, అది ఆల్రెడీ బై డిఫాల్ట్ ప్రతి ఇస్కాన్ సిస్టంలోనూ ఇది ఎవరైతే కన్సిస్టెంట్లీ ఈ ప్రిన్సిపల్ ఫాలో అయ్యారో దేర్ వర్ గుడ్ రిపోర్ట్స్. ప్రభుజీని మెంటర్ చేస్తారనమాట. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో మాతాజీ ప్రభు ఇద్దరు ప్రీచింగ్కి వెళ్తున్నారు భక్తి వృక్ష లీడర్స్ కింద. అందులో కొంత మెంబర్స్ వచ్చారు, అందులో కొంతమంది ఆడవాళ్ళు వస్తారు, కొంతమంది ఫ్యామిలీస్ వస్తారు, కొంతమంది మగవాళ్ళే వస్తారు. సో వాళ్ళకి మనం ఏదైనా కౌన్సిలింగ్ ఇస్తున్నా, కేర్ అంటే మెంటర్షిప్ కింద సేవలు అందిస్తున్నా, ఏదైనా గైడెన్స్ ఇస్తున్నా, అందులో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మగవాళ్ళు ప్రభుజీస్నే మెంటర్ చేస్తారనమాట. ఒక ఫ్యామిలీ ఉంటే ఆ ప్రభుజీతోనే కాంటాక్ట్ అయ్యి వాళ్ళని ఇన్స్పైర్ చేయాలన్నమాట.
ఒక ప్రభుజీ ఒక మాతాజీతో మాట్లాడడం కానీ, అంటే పర్సనల్ లైఫ్లోకి గెట్ ఇన్వాల్వ్ అయ్యి గైడెన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఒక మాతాజీ ఒక ప్రభుజీతో వాళ్ళ లైఫ్లో ఏమవుతుంది అనే ఆస్పెక్ట్స్ని వి ట్రైన్ టు అవాయిడ్ దట్. వి షుడ్ అవాయిడ్ ఇట్. హరే కృష్ణ. అవన్నీ కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తాయి. ఎస్ ప్రభుజీ. చూడండి, ఇంతవరకు మనం ఇవన్నీ పాటించకపోయి ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రభుజీస్ కూడా చాలా సార్లు మాతాజీని గైడ్ చేస్తుంటాము, అండ్ మాతాజీస్ కూడా చాలా సార్లు ప్రభుజీస్ని గైడ్ చేస్తూ ఉండొచ్చు. అంటే యాజ్ ఆఫ్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. కానీ ఇంతవరకు ఏంటంటే మనము ఒక లెవెల్గా ఇన్ఫార్మల్గా గైడెన్స్ ఇస్తున్నాం, కానీ పర్సనల్ లెవెల్లో వెళ్ళలేదు. ఇప్పుడు మేము ఏదో చెప్తున్నామో ఇది పాటిస్తే అంటే ఎవరికైనా ప్రత్యేకంగా వాళ్ళ ఫ్యామిలీస్ మనతో చాలా డీప్ కనెక్షన్ ఏర్పడతాయి. అంటే ఎంతలా అంటే ఫర్ దమ్ వీఆర్ లైక్ దే విల్ ట్రీట్ యూ లైక్ ఏ గురూస్ ఒక స్థాయిలో. అందుకనే అది మనకి మంచిది కాదు ఒక రకంగా. కాబట్టి మనం ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాలి. రెండోది వాళ్ళు మనల్ని అంత సీరియస్గా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి చూడండి, మనల్ని సీరియస్గా తీసుకోలేనప్పుడు మనం తప్పు చేసిన చెల్లిపోతుంది. మనల్ని సీరియస్గా తీసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళు మనల్ని చాలా సీరియస్గా సిన్సియర్గా ఫాలో అవుతారు. సో దెన్ అలాంటప్పుడు మనము జెంట్స్ లేడీస్ని గైడ్ చేసినా, లేడీస్ జెంట్స్ని గైడ్ చేసినా సరే అక్కడ ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది. అది చాలా డిట్రిమెంటల్ అవుతుంది. కాబట్టి జెంట్స్ లేడీస్తో ఎమోషనల్ బాండింగ్ ఇప్పుడు మనము ఒక రాకపోతే ఎందుకమ్మా రావట్లేదు రా అంటే ఎమోషనల్ బాండింగ్ ఉండదు. మోరల్లెస్ ఒక లెవెల్ ఆఫ్ కన్సర్న్ ఉంటుంది అంతే. కానీ ఈ ప్రీచింగ్లో, ఈ భక్తి వృక్షంలో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది. అంటే ఆ ఫ్యామిలీ మీ కుటుంబంలో ఒకరు అయిపోతారు. వాళ్ళు బాధపడితే మీరు బాధపడతారు. సో ఆ ఎమోషనల్ లెవెల్లో బాండింగ్ అవుతుంది. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ జెండర్ మిక్సింగ్ అనేది అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. కొన్నిసార్లు దానివల్ల కొంచెం కష్టంగా ఉండొచ్చు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఓకే 10కి 7 సార్లు తప్పులు జరగదు. కానీ ఒక తప్పు జరిగినా సరే దాని యొక్క పర్యవసానం అంటే ప్రతి టెంపుల్లో కూడా కొన్ని తప్పులు జరిగాయి. అంటే ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ అయ్యాయి అనమాట. చెప్పాలంటే ఒక ఫేమస్ టెంపుల్, మన బాగా తెలిసిన టెంపుల్లో ద నెంబర్ 1 కాంగ్రిగేషన్ లీడర్ ఇలాగే ఆయన వైఫ్ లేదు, సింగిల్గా ఉండి ప్రచారం చేశారు. 1000 మంది కౌన్సిల్స్ ఏర్పాటు చేసుకున్నారు. అండ్ ప్రతి ఒక్క జీవితం ఇన్వాల్వ్ అయ్యారు. బట్ ఆ ప్రక్రియలో సమ్ వాట్ వెరీ ఎమోషనల్ అటాచ్ టు హిమ్. వాళ్ళ కష్టంలో ఇన్వాల్వ్ అయ్యి అల్టిమేట్గా ఫిజికల్ వరకు వెళ్ళిపోయింది అది. సో వీ హ్యావ్ టెన్స్ ఆఫ్ కేసెస్ లైక్ దిస్. నేను సిన్సియర్ రోజు నా జీవితంలో ఎప్పుడు అలాంటి ఆలోచన లేదు. డోంట్ టెల్ మీ ఆల్ దట్ స్టఫ్. బలరాంపురం ఎందుకు చెప్తున్నారు, అది మనము డే 1 నుంచి సిన్సియర్గా పాటిస్తాము. ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. యాక్చువల్గా ఒక సంస్కారవంతమైన కమ్యూనిటీలోని ఎప్పుడు కూడా బ్రహ్మచారీస్ విషయం పక్కన పెట్టండి. బ్రహ్మచారీస్ ఆఫ్ కోర్స్ నో, సర్వీస్కి ఎంత అవసరమో అంతే, అంతకన్నా ఉండదు. ఈవెన్ గృహస్థాస్ కూడా ఫ్రీ మిక్సింగ్ అనేది మంచిది కాదు, జెంట్స్ లేడీస్ అనేది. ముఖ్యంగా భక్తి వృక్షస్లో అయితే మాత్రము కౌన్సిలింగ్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఎవరైనా సరే ఎమోషనల్గా మీరు అటాచ్ అయిపోయారు అనుకోండి, తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ లేదేమో, బట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చెప్తున్నాను. ఒకసారి ఎవరు కష్టాల్లో ఉంటారు, మీరు గైడెన్స్ ఇస్తారు, పాపం వాళ్ళకి ఇంట్లో సపోర్ట్ లేదు, అప్పుడు వాళ్ళకి ఎమోషనల్గా మన మీద డిపెండ్ అవుతారు. ఎమోషనల్గా డిపెండ్ ఒకసారి అయినప్పుడు దాని నుంచి బయటపడడం చాలా కష్టం అవుతుంది. మనం కూడా ఎమోషనల్ కనెక్ట్ అయ్యామంటే అది చాలా సఫర్ అవుతుంది. ప్లస్ కొన్నిసార్లు మన ఫ్యామిలీస్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్నిసార్లు మన హస్బెండ్ వైఫ్ రిలేషన్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఇది మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఈజీగా అర్థమవుతుంది తర్వాత. ఎస్ బలరాం బ్రో చెప్పండి. సో జనరల్గా You can share. I'm done. సో ఈ విషయంలో ఎప్పుడైనా సరే తేడా వచ్చినప్పుడు ఫీడ్బ్యాక్ ఎవరో ఇస్తారు బలరాం ప్రభు. కాబట్టి సో వీఆర్ టెల్లింగ్ యాక్చువల్లీ. సో వీల్ టెల్లింగ్ ప్రభుజీ ప్లీజ్ డోంట్ కౌన్సిల్. ప్రభుజీ వాళ్ళకి ఏమైపోతుంది, పాపం వాళ్ళకి ఎవరు లేరు, ఏం పర్వాలేదు, కృష్ణుడు చూసుకుంటాడు, మనం చూసుకోవాల్సిన లేదు. ముందు మనం బతికితే వేరే వాళ్ళు చూసుకుంటాము. ఓకే, సో అందరినీ మనమే ఉద్ధరించాల్సిన అవసరం ఏం లేదు. యాక్చువల్లీ ఒక ప్రభుజీకి గైడెన్స్ ఇస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా మీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాతాజీలు ప్రభుజీ మీ మాతాజీలు గైడెన్స్ ఇవ్వలేము, మీరే మాట్లాడండి. చాలా మంది మాతాజీలు వస్తూ ఉంటారు అనమాట మా దగ్గరికి. సో జనరల్ అది ఇబ్బందిగా ఉన్నా అదే మంచిది. యాక్చువల్లీ ఏది ఇబ్బందిగా లేదో అది చాలా డేంజర్కి దారి తీస్తుంది అనమాట. సో కొన్ని ఆస్పెక్ట్స్ థ్యాంక్లెస్ సర్వీసెస్ అంటారు, ఈ మెంటర్షిప్ కానీ గైడెన్స్ కానీ. అందులో ఈ జెండర్ ప్రిన్సిపల్ని మనం ప్రాపర్గా ఫాలో అవుతే అది మనకి చాలా మంచిది. ఓకే ఆస్పెక్ట్. సెకండ్, మూడవది ఎథికల్ వాల్యూస్. ఇవి కొన్ని ఆస్పెక్ట్స్ మేము ఇంక్లూడ్ చేసాం, వెరీ ఇంపార్టెంట్. ఇది ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్రకారం, అలాగే డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న భక్తి వృక్షాల అబ్జర్వేషన్, ఎంతో మంది లీడర్స్ ఇన్పుట్స్ ప్రకారం ఇవి ఈ 7 పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. ఒకటి,
నో గురు గ్రూపిజం. ఎథికల్ అంటే మన పర్సనల్ లైఫ్లో అది మనం అప్లై చేయాలన్నమాట. గురు గ్రూపిజం కానీ గురు క్యాన్వాసింగ్ కానీ. క్యాన్వాసింగ్ అంటే మనకు అర్థమవుతుంది కదా, జనరల్లీ ఓకే నేను ఒక స్పెసిఫిక్ గురువు నుంచి దీక్ష తీసుకున్నాను కాబట్టి నాలో ఉన్న మెంబర్స్ని కూడా ఆయన ద్వారా నేను దీక్ష ఇప్పిస్తానని ఒక స్ట్రాంగ్ మోటివేషన్ ఇన్క్లినేషన్ అనమాట. ఇట్స్ వెరీ ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేస్తుంది అమాంగ్ ద మన కాంగ్రిగేషన్లో. ఇలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు లాట్ ఆఫ్ కాంపిటీషన్ మెంటాలిటీ వస్తుంది అనమాట. గొడవలు అవుతాయి దీనివల్ల, గురు గ్రూపిజం అనే ఆస్పెక్ట్. అదేవిధంగా మన ఒక భక్తి వృక్షని ఒక ఏరియాలో లీడ్ చేస్తున్నప్పుడు సెటిల్ ఇంకో భక్తి వృక్షం ఇంకో ఏరియాలో లీడ్ అవుతున్నప్పుడు ఎవరు ఒక గ్రూప్ వాళ్ళు ఒక చోట కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు మనం ప్రోత్సహించాలన్నమాట. ఓకే మంచిది, మీరు అలా కనెక్ట్ అయి ఉండండి ఆ భక్తి వృక్ష లీడర్తో. ఆ పర్టికులర్ ప్రిన్సిపల్ ఉండాలి. ఓకే నా వాళ్ళు కాదు వీళ్ళు, ఓకే నేను వాళ్ళతో పట్టించుకోను, వాళ్ళు ఏదైనా టెంపుల్కి వచ్చి ఆస్పెక్ట్స్ ఏదైనా వాళ్ళకి ఏదైనా సహకారం పర్సనల్ లైఫ్లో ఏదైనా ఆస్పెక్ట్స్ అడుగుతున్నప్పుడు ఓకే మీకు కుదిరినప్పుడు చెయ్యొచ్చు. కాదు నా గ్రూప్ కాదు కదా నేను ఎందుకు పట్టించుకోవాలి మనం వదిలేద్దాం, లేకపోతే వీళ్ళు నా గ్రూప్ కాదు కాబట్టి వాళ్ళకి నేను స్పెసిఫిక్గా ఏం సపోర్ట్ ఇవ్వను అనే ఆస్పెక్ట్, అది కూడా గురు గ్రూపిజంలోనే వస్తుంది. గురువు అంటే ఒక్క దీక్ష గురువుని కాదు, మీరందరూ కూడా ఒక విధంగా ఎవరైతే ఈ రోల్స్ చేస్తారో మెంటర్ కింద కానీ లేకపోతే భక్తి వృక్షం లీడర్స్ కింద కానీ మీరు కూడా ఒక గురువు అనే ఆస్పెక్ట్లో ఉన్నారు. సో అక్కడ కూడా ఆ గ్రూపిజం ఆస్పెక్ట్ ఒక విధంగా మంచిదే కల్టివేషన్ కోసం, ప్రచారం డెవలప్మెంట్ కోసం. కానీ ఇక్కడ ఎథికల్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో మనం కొంచెం క్లియర్గా ఉండాలి. అది మనం స్పెసిఫిక్గా ఎంఫసైజ్ చేయకూడదు అనమాట, ఆర్ అలాంటి సెపరేటిజం చేయకూడదు అనమాట. రెండోది సెటన్లీ పాలిటిక్స్. పాలిటిక్స్ ఆల్సో నాట్ అలౌడ్. ఇది వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ డిటర్మెంటల్ మన స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కోసం. ఇప్పుడు మన ఆదరిస్తున్న మెంబర్సే తర్వాత ఒకవేళ తెలిస్తే మనం పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం, ఈ విధంగా కొన్ని చేంజెస్ చేస్తున్నాం వాళ్ళ లైఫ్లో, లేకపోతే ఇంకోళ్ళకి ఏదో చాడీలు చెప్తున్నాం వీళ్ళ గురించి అక్కడ వాళ్ళ గురించి ఇక్కడ తెలిస్తే ఆ మర్యాద పోగొట్టుకుంటారు మనమే స్పెసిఫిక్గా. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ దట్. we maintain a very clear dealings, పాజిటివ్ డీలింగ్స్ మెయింటైన్ చేయాలి. సో దీని ఉద్దేశించి యాక్చువల్లీ మళ్ళీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. మనం యాజ్ వి డిస్కస్ సండే రోజున మనకి ఒక అరౌండ్ 1.5 hour టైం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా రెగ్యులర్గా ఉంటాయి మెంటర్స్కి. అవి చక్రధారి ప్రభు మేము అందరు కలిసి అవి ప్లాన్ చేసి మీకు ఇస్తాం. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి కీప్ దిస్ నోట్. ఇవన్నీ మన దగ్గర ఒక గైడింగ్ ప్రిన్సిపల్స్ కింద ఉంటే చాలా మంచిది. మూడవది నో పుషింగ్ అండ్ పుల్లింగ్ అనమాట. అంటే ఒకవేళ జనరలీ మా విజయవాడ ఏం చేస్తామంటే ఒక ఏరియా డిఫైన్ చేస్తున్నాం, ఆ ఏరియాకు ఒక పర్టికులర్ భక్తి వృక్ష ఫ్యామిలీని అలాట్ చేస్తాం, వాళ్ళకి ఒక అసిస్టెంట్ భక్తి వృక్ష ఫ్యామిలీని ఇస్తున్నాం. ఆ నలుగురు ముగ్గురు కలిపి ఆ పర్టికులర్ ఏరియాలో వాళ్ళు భక్తి వృక్ష ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తారనమాట. మండే టు సాటర్డే ఈవినింగ్స్ ఎప్పుడైనా ఆర్ ట్యూస్డే టు సాటర్డే ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్స్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని ఇన్స్పైర్ చేస్తాం అనమాట. ఒకవేళ మీకు సంహం కొంతమంది కనెక్ట్ అయ్యి ఇంకో ఏరియాలో ఉంటే అక్కడ ఏరియాలో ఆబ్వియస్లీ ఒక భక్తి వృక్షం నడుస్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ మీరు కనెక్ట్ చేయాలి. ఇన్ ద ఇనిషియల్ డేస్లోన మనకు అనిపిస్తుంది నేను లేకపోతే వాళ్ళకి ఎవరు ఉండరు, నేనే యాక్చువల్లీ ఒక ప్రదక్షిక గురువు కింద లైఫ్లోకి వచ్చాను, నేను లేకపోతే వాళ్ళ భక్తిలో ఉత్తమ పెరగరని. యాక్చువల్లీ మా ప్రీచింగ్ సిస్టంలో దట్ ఈస్ నాట్ ద వే. యాక్చువల్లీ వాళ్ళు పెరగాలంటే దే షుడ్ గెట్ కనెక్టెడ్ లోకల్లీ వేర్ దే స్టే. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది, పెరుగుతారు. ఆ విధంగా మీతో కనెక్షన్ ఎప్పుడు పోగొట్టుకోరు, యాక్చువల్లీ ఎప్పటికీ ఉంటారు మనతో. అట్లీస్ట్ విత్ ఇన్ విజయవాడ మనం ఈ ప్రిన్సిపల్ అప్లై చేస్తాం. నేను అనట్లేదు మనం విజయవాడ నుంచి చెన్నై పంపాలనట్లేదు, లేకపోతే ఇంకోటి. విత్ ఇన్ విజయవాడ మనం ఈ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాలి. అదొక యూనిటీ మెయింటైన్ అవుతుంది అనమాట. ఒక కొమోషన్ రాదు భక్తి వృక్ష గ్రూప్స్లో. ఏ మెంబర్కి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండకూడదు. అరే నేను ఇక్కడ అటెండ్ అవుతున్నాను, వాళ్ళు పుష్ చేస్తారు నన్ను, ఆ ప్రభుజీ వచ్చి లేకపోతే ఆ మాతాజీ వచ్చి నన్ను పుల్ చేస్తారు ఇంకో చోటకి అనే భయం ఉంటే అది మనం వెరీ గ్రేట్ ఫెయిల్యూర్ అనమాట. సో
So we should maintain this principle, moral principle, ethical. I want to speak. Yes, Prabhuji. Yeah. చాలా టెంపుల్స్ ఏమవుతాయంటే ఇవి అసలు అవర్ టెంపుల్స్ దిస్ ఈ ప్రీచింగ్ గ్రూప్స్ అనేది మంచిది. కానీ దానివల్ల ఇప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్‌లో కూడా మనం గ్రూప్స్ ఏసాము. ఆ గ్రూప్స్ ఏయకపోతే మనం ఇన్ని పంచగలిగే వాళ్ళమే కాదు. సో గ్రూప్స్ అనేది చాలా మంచిది. కానీ గ్రూప్స్ ఏసినాక కూడా కొన్ని సమస్యలు కూడా వస్తాయి. కొన్నిసార్లు ఎవరో డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. నాకు కనెక్టెడే. సో కాబట్టి ఇలాంటివి వస్తాయి. సో దిస్ ఇస్ న్యాచురల్. కాబట్టి ఇలాంటివి ఉంటాయి. కానీ అల్టిమేట్‌గా మనకు సుపీరియర్ ఇచ్చినప్పుడు నువ్వు వదిలేయి అంటే వదిలేస్తారు. ఇక లాస్ట్ టైమ్ ఐ కెన్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. లలితా మాతాజీ ఒక స్కూల్‌కి ఏదో వెళ్ళారంట. వాళ్ళు 250 పైసలు పుస్తకాలను తీసుకున్నారు. అదే స్కూల్‌కి వీళ్ళు కూడా వెళ్ళారు. ఎవరంటే తెనాలి నుంచి ఒక ఆయన మాధవ్ గోవింద్ ప్రభు అని చెప్పి. సో అల్టిమేట్‌గా అగ్రీడ్. సో ఇద్దరు వెళ్ళారు అక్కడ. సో అప్పుడు నన్ను ఎవరో రజదాం ప్రభుని ఎవరో అడిగారు నన్ను, ప్రభుజీ ఇప్పుడు ఎలాగా అని చెప్పి. నేను ఒకటే చెప్పాను, చూడండి ఆయన మన కాంగ్రిగేషన్ కాదు, కానీ ఇప్పుడిప్పుడు మనతో కలుస్తున్నారు. కాబట్టి ఆయనకి సర్వీస్ ఆయన అట్లీస్ట్ వెళ్ళాడు. ఇప్పుడు కాబట్టి ఒక పరాయవాడు అంటే ఎస్ డిస్టెంట్ పర్సన్, సొంత మనిషి. సో అలాంటప్పుడు నేనేం చెప్తాను, నా సొంత మనిషి తగ్గిపోమని చెప్తాను. సో నేను చెప్పాను, మాతాజీని అవసరం లేదని చెప్పండి, ఆయనకి ఇచ్చేయమని చెప్పండి స్కోరు, మాతాజీ ఎంత చేసి అంత చాలు అని చెప్పాను అనమాట. సో అక్కడితో అది అయిపోయింది అది. సో దట్ ఈస్ ద ఐడియల్ ఎగ్జాంపుల్. ఆవిడ కష్టపడ్డారు, ఆ స్కూల్ అంత స్కోర్ వచ్చింది, అయినా సరే నేను వదిలేయండి అని చెప్పి, కానీ 50-50 కూడా అనలేదు, నేను పూర్తిగా వదిలేయండి అని చెప్పాను, వదిలేశారు ఆవిడ. సో దిస్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అంటే దీనికి ఎగ్జాక్ట్ చెప్పేదేం లేదు ఇక్కడ. అల్టిమేట్లీ ఎవరు రైట్ అంటే ఎవరు ఫాలో అయ్యారు వాళ్ళు రైట్ అంతే. బికాజ్ ఐ సైడ్ బికాస్ సమ్ టైమ్స్ మేబీ వాళ్ళని తగ్గమని చెప్తానేమో. సో దిస్ థింగ్స్ విల్ హ్యాపెన్. మ్యాక్సిమం అవ్వకుండా చూసుకోవాలి. కానీ ఎక్కడ ప్రతి ఒక్కరు లేదు నేను నా స్కోర్ అని అలాగ మనం పట్టుపడితే ఏమవుతుందంటే, టెంపుల్కి ఒకరు వస్తారు, 2 ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. కొన్నిసార్లు వాళ్ళు భయపడిపోతారు, అమ్మ ఈ ప్రోగ్రామ్కి వెళ్తే వాళ్ళు ఫీల్ అవుతారు, ఆ ప్రోగ్రామ్కి వస్తే వీళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి బెటర్ నేను టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వెనక్కి వెళ్ళిపోతా. నేను ఎవరి ప్రోగ్రామ్కి వెళ్ళను. ఎందుకంటే నాకు తెలుసు వీళ్ళు ఎవరికి ఇచ్చినా సరే వేరే వాళ్ళు హర్ట్ అవుతారు. కాబట్టి బెటర్ ఐ డోంట్ డూ ఎనీథింగ్ అని చెప్పి. చాలా ప్లేసెస్లో అంటే ఇలా గ్రూప్స్ వల్ల ఎంత ప్రచారం అవుతుందో పాజిటివ్ సైడ్, వాటిని మనము లీడర్స్ కంట్రోల్ చేయలేకపోతే ఏమవుతుందంటే ఇదే ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ఇంటర్నల్గా ఆ కాంపిటీషన్, కొన్నిసార్లు మనం భౌతికంగా వెళ్ళిపోతాం అనమాట. అదే కాంపిటీషన్ నెంబర్స్ ప్రకారంగా కాంపిటీషన్ అన్నట్టుగా. సో దానివల్ల ఏమవుతుందంటే కొత్త వాళ్ళు భయపడకూడదు. అంటే ఇప్పుడు వాళ్ళకి పడదు కదా, వాళ్ళతో మాట్లాడితే వీళ్ళేమనుకుంటారు, వీళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి. ఇదొక కారణం. రెండో కారణం ఏంటంటే మన కింద వాళ్ళు కూడా తక్కువ వాళ్ళేం కాదు, వాళ్ళు ఇంకా పొలిటికల్గా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక అథారిటీ ఉంటారు. చక్రధారి దాస్ అదొక వచ్చానుకోండి, ప్రభు మా ఇంటికి ప్రోగ్రామ్కి రండి ప్రశాంతంగా అండి అంటారు. నేను ఒకటే చెప్తా, నువ్వు భాగవతంకి వస్తే నేను ఇంటికి ప్రశాంతంగా వస్తా అంటాను. నేను ఎలాగే మాట్లాడతాను నేను అనమాట. సో వాళ్ళు కొంచెం బాబోయ్ సిడిపి వెరీ స్ట్రాంగ్ అని చెప్పి, అంటే పక్కన వచ్చేసి బలరాం ప్రభు ఉన్నారు, వేణుదారి ఉన్నారు, రోజు మీరు మా ఇంటికి రండి అంటారు అనమాట. సో వీళ్ళ అథారిటీ ఈ అథారిటీ టైట్ చేస్తున్నాడు, అప్పుడు వాళ్ళ అథారిటీ దగ్గరికి వెళ్తాము. వాళ్ళు సంబడికి ఏం ప్రభుజీ నాకు కొంచెం అక్కడ కష్టంగా అనిపిస్తుంది, సఫకేట్ అవుతుంది అని ఏదో చెప్తారనమాట. సో అయ్యో పాపం అదే సార్ నేను షెల్టర్ ఇస్తానని చెప్పి. సో జనాలు మనల్ని వాడుకుంటారు, మనకు అర్థం కాదు చాలాసార్లు. జనాలు మనం ఎలా వాడుకుంటారంటే మనకు అర్థం కాదు. అంటే అక్కడ వచ్చి ఇక్కడ వచ్చి అక్కడ కాలేస్తారు, మనం కొట్టుకుంటాము కొన్నిసార్లు, నా మనిషి చెప్పి. వాడు ఎవడ మనిషి కాదు, వాడు ఈజ్ ఓన్ మైండ్. సో నువ్వు టైట్ చేసి అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వస్తారు, ఇక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కష్టం అని చెప్తారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ కష్టం ఉందని చెప్తారు అనమాట. సో ఇలా చాలా మంది ఉంటారు. అండ్ కొన్నిసార్లు పనులు సాధించుకోవాలనుకుంటే అక్కడ గురించి ఆడేది ఇక్కడ చెప్తారు కూడా, నేను అక్కడ ఆఫీసర్ ఇక్కడ ఎలా చేయలేదు ఇదని చెప్పి. సో వీ షుడ్ బి వెరీ క్లియర్ దట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ట్రూత్, సరే నేను మాట్లాడతాను, సరే నేను వాళ్ళతో కనుక్కొని చెప్తాను. సో మనం ఎప్పుడు కూడా అందుకని ఏరియా వైజ్ డివైడ్ చేసినప్పుడు ఇది కొంచెం మనకు డిసిప్లిన్ అవసరం. ఇంతవరకు ఏంటంటే ఒకరు కనెక్ట్ అయి ఉన్నారు, చాలా మంది కనెక్ట్ అయి ఉన్నారు. దానివల్ల ఎవరు ఫుల్గా ఎవరిని ఫాలో అవ్వట్లేదు, మనోరతేనా రైట్. సో నేను తిడితే అక్కడికి వెళ్తారు, వాళ్ళు తిడితే నా దగ్గరకు వస్తారు. ఐ రిమెంబర్ వన్ డివోటీ ఇనిషియల్లీ నా దగ్గరకు వచ్చేవాళ్ళు, నేను నా టైం లేదు బంకీబ్రాయ్ ఫాలో అవ్వమని చెప్పారు. బంకీబ్రాయ్ దగ్గర వెళ్తారు, బంకీబ్రాయ్ దగ్గర విషయం తిట్టారని నా దగ్గరకు వచ్చారనమాట. రోజు నాకు మీ దగ్గర ఇన్స్పిరేషన్ వస్తుంది అని చెప్పి. సో నేను ఏం మాట్లాడలేదు, నేను బంకీబ్రాయ్ సరే అమ్మ తర్వాత మాట్లాడతామని చెప్పి బంకీబ్రాయ్ని అడిగాను. ఆయన చెప్పారు, ప్రభుజీ అలా ప్రోగ్రామ్ రారు ప్లస్ ఇది అది చెప్పారనమాట అక్కడది. దెన్ అప్పుడు అదొక వచ్చారు, నేను ఒకటే చెప్పాను, సో నా దగ్గర ఉండాలనుకుంటున్నావా, అవును, అయితే ఎక్కడైతే వాళ్ళు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అదే కంటే నేను పెట్టాను అనమాట, 1 2 3 10 అని చెప్పి.
అయ్యి బాబోయ్ ఆయనే బెటర్, ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట. వెరీ గుడ్, నాకు అదే కావాలి. సో సో మనలో మనకి ఇప్పుడు మా ఐవైఎఫ్ ఉంది. సో ఐవైఎఫ్ 3 బ్యాచెస్ నడుస్తున్నాయి. మేము ముగ్గురు స్పీకర్స్ ఉన్నామనమాట. ఒకసారి నేను అందుబాటులో ఉంటాను, ఒకసారి అందుబాటులో ఉండను. బలరాం ఉండకపోవచ్చు, రవీంద్ర ఉండకపోవచ్చు. కానీ మాకు అంత యూనిటీ ఉంది కాబట్టి మాలో ఎవ్వరు లేకపోతే ప్రోగ్రామ్ నడిచిపోతుందనమాట. ఎందుకంటే నాది నీది అనే ఫీలింగ్ ఉండదు. ఓనర్‌షిప్ ఉంటుంది. ఎందుకంటే నా కుర్రవాడు నేను చూసుకోవాలని చెప్పి. ఆ ఓనర్‌షిప్ కూడా ముఖ్యమే. ఆ ఓనర్‌షిప్ లేకపోయినా మళ్ళీ ప్రాబ్లమే. ఎవరు పట్టించుకోకపోతే వాడు పాడైపోతాడు. సో ఆ ఫస్ట్ బ్యాచ్ నాది. నాకు అండర్‌స్టాండింగ్ ఉంది. నాదంటే నేను చూసుకోవాలి ఆ బ్యాచ్‌ని. బట్ సేమ్ టైమ్ నాకేం ఇన్‌సెక్యూరిటీ ఉండదు. నేను లేనప్పుడు మీరు ఎలానే చెప్తాను. వాళ్ళు ఏమైనా సరే కనెక్ట్ అయిపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారేమో. అంత న్యూనతా భావం అవసరం లేదు మనకక్కడ. అంత అభద్రతా భావం అవసరం లేదు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఒకటి పుషింగ్ వల్ల ఏమవుతాయంటే వచ్చిన వాళ్ళు కొన్నిసార్లు భయపడతారు. ఇమాజిన్ నేను బలరాం ప్రభు మా ఇద్దరి మధ్య అలాంటి అన్‌హెల్తీ వాతావరణం ఉందనుకోండి. అప్పుడు కాంగ్రిగేషన్ కూడా అమ్మ బలరాంతో మాట్లాడి చక్రధర్ ఏమనుకుంటారేమో, చక్రధర్ మన బలరాం ఏమనుకుంటారేమో. సో అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు వాళ్ళు బెటర్ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయామన్నట్టు ఉంటారనమాట. ఆర్ మా ఇద్దరిని ఆడుకుంటారనమాట ఇక్కడ అక్కడ చెప్పి. సో వి షుడ్ బి వెరీ క్లియర్. సో యాజ్ మచ్ as పాసిబుల్ ఈ ఒక్క ఎలిమెంట్ మనం కేర్ఫుల్ తీసుకుంటే దీనికి చాలా డిటాచ్మెంట్ కావాలి. కానీ ఇలా ఈ డిసిప్లిన్ మనం పాటించగలిగితే మనలో భక్తుల సంబంధాలు ఒకరినొకరి సరే ఇష్టం ఉండకపోవచ్చు ఒకరిలో ఒకరికి. కానీ అట్లీస్ట్ గౌరవించుకోవాలి, సిస్టమ్స్ని గౌరవించాలి. కాబట్టి అలా చేసినప్పుడు ఏమవుతుందంటే గ్యారంటీగా 100% గ్యారంటీ మనం సక్సెస్ అవుతాం. ఓకే, ఫస్ట్ అటెంప్ట్‌లో కొన్నిసార్లు ఒక బ్యాచ్ కింద మీద పడొచ్చు. ఎందుకంటే డాక్టర్ ఫస్ట్ పేషెంట్ వాడి అదృష్టం ప్రకారం ఉంటుంది. బట్ ఆ తర్వాత గ్యారంటీగా ఒక్కసారి బండి స్టార్ట్ అవ్వడం మొదలెడితే అంటే మనకి ఒకసారి ఆ ట్రిక్ అది నెల, 2 నెలలు, 3 నెలలు, ఒక బ్యాచ్ అంటే 6 నెలలు అనమాట. ఒక బ్యాచ్‌లో ముందు వెనక తేడా కొట్టొచ్చు. బట్ మన స్పిరిచువల్లే పర్ఫెక్ట్‌గా ఉండి మనం జాగ్రత్తగా మనం అథారిటీస్ ఫాలో అవుతూ ఉంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక బ్యాచ్ మీద ఇటు అయినా సరే సెకండ్ బ్యాచ్ నుంచి పర్ఫెక్ట్ చేస్తే మనకు అంతా అర్థమైపోతుంది, ఎలా చేయాలని తెలిసిపోతుంది. ఇప్పుడు మీలో అట్లీస్ట్ 18 క్లాసులు ఇవ్వండి అంటే మీరు సగం మంది ఇవ్వగలరు. నాకు వెరీ కాన్ఫిడెంట్ అనమాట. సో ఆఫ్టర్ దట్ ఇది పెద్ద కష్టమే కాదు అసలు. చాలా వేగంగా మీరు మల్టిప్లై చేసుకుంటారు. సిస్టమ్ ఏర్పడిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరిని చూసుకుని ఒకరు ఉంటారనమాట. ఒకరు ఉన్నప్పుడు అది సేఫ్ అది. ఎందుకంటే వాడు ఫుల్ ఓనర్‌షిప్ తీసుకుంటాడు కాబట్టి. అదర్‌వైజ్ జాతీయం అయిపోతే ఎవడు పట్టించుకోడు. యెస్ బలరాం ప్లీజ్. Yeah, Balram, I'm over. హరే కృష్ణ. ఇంకా ఫ్యూ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఐ లిటిల్ ఫాస్ట్గా నేను కవర్ చేస్తాను. ఆల్రెడీ 8:15. తర్వాత ఏమైనా ప్రశ్న ఉంటే అప్పుడు అడగండి. సో ఇందులో ఈ పాయింట్స్ ఉన్నాయి ఇంకా. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది, నో ఉమెన్ మిస్‌హ్యాండ్లింగ్ అండ్ మనీ మిస్‌అప్రోప్రియేషన్. జనరల్లీ మనం ప్రీచింగ్ చేసేటప్పుడు ఈ రెండు ఈజీగా దొరుకుతాయి అనమాట, మనీ అండ్ ఉమెన్. సో ఫర్ లేడీస్ అయితే మెన్, ఓకే, ఆపోజిట్ జెండర్. సో ఆస్పెక్ట్లో కొంచెం మనం కొంచెం ప్రాపర్ వాల్యూస్ మెయింటైన్ చేయాలన్నమాట. వచ్చిన డొనేషన్స్ని డైరెక్ట్ చేయడం, ప్రాపర్ ఏ పర్పస్కి అవుతే ఆ పర్పస్కి ఆ విధంగా మనం అన్నిటినీ మనీని కానీ ఆస్పెక్ట్స్ని మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. మనీ మిస్అప్రోప్రియేషన్ ఎలా అవుతుందో చెప్తారా ఒకసారి? మీరే చెప్పాలి. ఓకే, కల్కటాలోని ఒక ప్రీచర్ ఉండేవాళ్ళు, పవర్ఫుల్ ప్రీచర్. ఆయన దగ్గర నుంచి 50 భక్తి విషయాలు నడిచేవి అనమాట. సో టిపికల్గా కాంగ్రిగేషన్ ఫెస్టివల్కి వచ్చినప్పుడు అందరూ ప్రశాంతం తీసుకునేవాళ్ళు, ఖర్చు బోళ్ళంత అయ్యేది. కానీ వాళ్ళ నిత్య సేవ ఏమైందంటే నిత్య సేవ వాళ్ళు ప్రీచర్కి ఇచ్చేవాళ్ళు. అంటే ప్రీచర్ ఏమి హానెస్ట్ పర్సనే, కానీ టెంపుల్ సెంటర్ పర్సన్ కాదు. ఆయన అసిస్టెంట్ ఉండేవాడు దాని కింద. ఆయన కలెక్ట్ చేసేవాడు డబ్బుల్ని. ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఫర్దర్గా ప్రచారం వాడేవాళ్ళు అనమాట. ఇప్పుడు 20 మంది అయ్యారనుకోండి, సార్ 20 మంది యాత్ర తీసుకెళ్ళిపోతారండి అంటే ఆ కలెక్షన్ తీసుకొని, సో తర్వాత దాని మీద అవే డబ్బులు ఉపయోగించి మళ్ళీ ఇంకో భక్తులు స్టార్ట్ చేయడం, ఇంకోటి స్టార్ట్ చేయడము. అంటే ఎంత వస్తుంటే అంత ఫర్దర్గా ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. అలాగా నెంబర్లు పెంచుకుంటూ పోయారు. సో 100 కాంగ్రెస్ 200, 300, 1000 అయిపోయింది. కానీ ₹1000 కూడా వచ్చేది కాదు టెంపుల్కి అనమాట. అండ్ ఖర్చులు పెరిగిపోయేవి. సో ప్రీచింగ్ చేయొద్దని ఎవరు అనలేదు. సో వాళ్ళకి ఏం చెప్పారు, టెంపుల్కి ఇచ్చి టెంపుల్ దగ్గర నుంచి తీసుకోవడము, లేకపోతే ఒక రూల్ సిస్టమ్, ఓకే వాట్ ఎవర్ యూ రైస్ 10%, 20% ప్రచారంగా ఉపయోగించుకోవచ్చు, రైట్? సో అలా చేసుకోవాలి. కానీ ఆయన ఎంత వస్తే దాన్ని ఫర్దర్గా అంటే ఆయన 100% హానెస్ట్ పర్సన్. కానీ హానెస్ట్ పర్సన్ అయినా సరే దాది మనీ మిస్అప్రోప్రియేషన్ కింద వస్తుంది. నీ మనిషి నీ దగ్గర అంటాడు కాబట్టి ఆయన ఏదో సేవకి ఇవ్వాలనుకుంటాడు. లేదు నువ్వు దానికి ఇవ్వద్దు,
రేపు మనకి యాత్ర ఉంది, క్యాంప్ ఉంది, క్యాంప్లో ఫీస్ట్ పెట్టి నువ్వు అంటే నువ్వు డైవర్ట్ చేయొచ్చు. సో ఇలాంటివి మనము అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి. యా You're telling many ideas, Prabhuji, how to. I don't know. సో ఇది ఒక ఆస్పెక్ట్ వెరీ ఇంపార్టెంట్. అవును Prabhuji. ఇవన్నీ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తాం. ఏమైనా ఆస్పెక్ట్స్ ఉంటే తప్పకుండా పిలిపించి మనం మాట్లాడడం అనేది అవుతాయి. ఓకే, మెచ్యూర్ టు హ్యాండిల్ విత్ కేర్. ఓకే, మన భక్తి మెంబర్స్ ని మనం గైడ్ చేసేటప్పుడు కొంచెం ప్రాపర్ చేస్తూ వాళ్ళ మనం ముందుకు వెళ్ళాలి. 6th పాయింట్, ఒబీడియంట్ టు టెంపర్స్. యాక్చువల్లీ ఈ పాయింట్ రాసినప్పుడు మేము దాని గురించి ఎలాబరేట్ గా అనుకున్నాం ఏం చెయ్యాలి అనేది. హరే కృష్ణ నా మాట వినపడుతుంది కదా? హరే కృష్ణ. ఎస్. సో వీఆర్ ప్రీచింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టెంపుల్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ దాయత్వం మనకి మహాప్రభు ఆదేశం ప్రకారం, శిలా ప్రభుపాద ఆదేశం ప్రకారం పరంపరలో విజయవాడ ఆధ్వర్యం మేనేజ్మెంట్ ప్రకారం మీకు ఈ సేవ వస్తుంది అనమాట. ఆన్ బిహాఫ్ ఆఫ్ టెంపుల్ వీఆర్ ప్రీచింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ శిలా ప్రభుపాద అనమాట. అది కూడా త్రూ టెంపుల్ ఇస్కాన్ విజయవాడ ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి ఆల్ ద రిజల్ట్స్, ఆ ప్రీచింగ్ లో వచ్చే రిజల్ట్స్ అన్ని టెంపుల్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి నా పర్సనల్ ఒక ప్రీచర్, వ్యక్తిగతంగా నాకు సంబంధించిన వాడు, నాకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు, ఇది నాకు నేను చెప్పించింది నాది అనే ఆ మనస్తత్వాన్ని మనం వదులుకోవాలి. అందులో ఒబీడియన్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అన్ని కనెక్ట్ చేస్తాం అనమాట బ్యాక్. సో స్ట్రిక్ట్లీ అడెరింగ్ టు ద టెంపుల్ సెంట్రల్ కోఆర్డినేట్. ఒకవేళ మనం ఒక షెడ్యూల్ పెడతాం, ఒక స్ట్రాటజీ అనమాట. భక్తి వృక్ష ప్రచారం చేసేటప్పుడు ఒక 1 టైం ప్రోగ్రామ్ కింద, తర్వాత ఒక భక్తి వృక్ష కింద మారుతుంది. అందులో భక్తి స్టెప్స్ ద్వారా వాళ్ళు కల్టివేట్ చేస్తాం. యాత్రలు కామన్ యాన్యువల్ యాత్రస్ అవుతాయి. టూర్లు పెడతాం, 1 డే టూర్, 2 డేస్ టూర్. అవన్నీ సెంట్రల్ గా ప్లాన్ అవుతాయి. సో వీ రిక్వెస్ట్ దట్ మనం ఈ ప్రీచింగ్ చేసేటప్పుడు సెపరేట్ గా ఇండివిజువల్ గా నా యాత్ర చేసుకుంటాను ప్రభుజీ, నా సండే భాగవతంగా రావడం కుదరదు ఎందుకంటే ఆ రోజు నేను స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాను, లేకపోతే దానికి ఇలాగ డైవర్ట్ చేయడానికి కుదరదు. ఎవ్రీథింగ్ షుడ్ బి రూటెడ్ త్రూ ద టెంపుల్ సెంట్రల్ కోఆర్డినేషన్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ డూయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టెంపుల్, సో వీ కనెక్ట్ ఇట్ ఎవ్రీథింగ్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ యా, ఇప్పుడు నేను 6 AM బ్యాచ్ తీసుకోవచ్చు నేను అంటే ఇప్పుడు భగవద్గీత కోర్సులోని, బట్ వీ హ్యావ్ నాట్ టేకెన్. యాక్చువల్లీ ఒకసారి ట్రై చేసా కూడా. ఫస్ట్ టైం పెట్టినప్పుడు బంకిం రాయప్పుడు 6 AM బ్యాచ్ ఇచ్చాను. సో నా అథారిటీస్ నా మీద చాలా కోపడ్డారు. ఎస్పెషలీ ఫర్ బ్రహ్మచారీస్ ఈవెన్ మోర్ స్ట్రిక్ట్ అండ్ ఆల్. సో మీ సాధన టైంలో మీరు వేరే పనులు చేస్తే, ప్రచారం చేస్తే అప్పుడు మీ సాధన ఉండదు, మీరేం ప్రచారం చేస్తారని చెప్పి. కాబట్టి నేను నా భాగవతం ఎగ్గొట్టి నేను వేరే ప్రీచింగ్కి వెళ్ళకూడదు. సండేస్ ఓకే, అదర్ డేస్. సో సిమిలర్గా మీకు వారికి ఒకరోజు చేయాలి కూడా. దాన్ని ఎగ్గొట్టి మీరు వేరే ప్రీచింగ్ చేస్తారంటే దట్ మీన్స్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ నాట్ నరిష్డ్. మీరు అలా చేయగలరు. ఎక్సెప్షన్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే, కానీ అది మీ సుపీరియర్ పరిస్థితి చెప్తే ఆ భక్తి ఓవరాల్ ఇన్ఛార్జెస్ బలరాం ప్రభు ప్రస్తుత విషయంలో ఐ మే నాట్ బి ఇన్వాల్వ్డ్. సో ఆయన ఓకే ప్రభుజీ ఫైన్ అని చెప్పొచ్చు. కానీ మనకు సొంతంగా ప్రభుజీ నా కోసమేం కాదు, పడుకోవడం కోసం కాదు, నేను ప్రీచింగ్ కోసం అని చెప్పి అగ్రీడ్. కొన్నిసార్లు మనకు అదే సౌకర్యమేమో, ఆర్ భక్తులు కూడా అదే మంచిదేమో. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమంది లేడీస్ వస్తారు, గైడెన్స్ అడుగుతారు, నేను ఇస్తాను, నేను వాళ్ళకి మంచిదే, నేను ఇస్తే కొంచెం ఇంకా ఇన్స్పైర్ అవ్వచ్చు. కానీ నాకే మంచిది కానప్పుడు, నేనే తినంగా లేనప్పుడు వేరే వాళ్ళు ఎలా లాంగ్ రన్ ఎలా ఉపయోగపడతాను వాళ్ళకి? సో అదేవిధంగా మనమే కనెక్షన్ తగ్గిపోతే వేరే వాళ్ళకి ఎలా మనం ఉపయోగపడతాము? సో కాబట్టి ఒక విషయం గుర్తు చేసుకోండి, ఇది పరమపూజ్య గౌరాం ప్రభు పరమపూజ్య రాధానాథ స్వామి మహారాజ్ ఉద్దేశం చెప్పారనమాట. ఏమని చెప్పారంటే, ఏ ప్రచారకుడికైనా సరే ఇనిషియల్గా ప్రచారం చేయడం ఈజీయే, ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉన్నావు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, రైట్? కానీ ఈవెన్చువల్గా ఏమైతే నెమ్మదిగా గ్రో అవుతారనమాట, అవునా కాదా? వాళ్ళు నెమ్మదిగా గ్రో అవుతారు. సో వాళ్ళు గ్రో అవుతున్నప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా గ్రో అవ్వాలి. అలా గ్రో అయితే ఆ లెవెల్ ఎప్పుడు మెయింటైన్ అవుతుంది అనమాట. అలా అయినప్పుడు ఎప్పుడు కూడా ఆ వ్యక్తి నీకు రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడు. కానీ ఇస్కాన్లో మెనీ టైమ్స్ ఏమవుతుందంటే, ఒక స్థాయి తర్వాత వేర్ ఓన్లీ ఇంటూ గివింగ్, అంటే ప్రీచింగ్ లీడర్ పెద్దవాడిని అయిపోయాయని చెప్పి ఈవెన్చువల్ ఏమవుతుంది, చాలా ప్లేస్లో గొడవలు ఇక్కడ అవుతాయంటే, ఇలా గ్రో అవుతున్నారు, నువ్వు అక్కడే ఉండిపోయావు, ఇలా వస్తారు ఇక్కడికి. అప్పుడు ఆ వ్యక్తి నేను ఇది ఫాలో అవ్వలేడు, నేను గైడెన్స్ తీసుకోలేడు, అప్పుడు నువ్వు కంట్రోల్ చేయాలని ట్రై చేస్తావు. సో అలా క్లాష్లు వస్తాయి చాలాసార్లు. సో గౌరంపూర్ ఈ పాయింట్ ఎందుకు చెప్పారంటే, ఈ సైడ్ పరమపూజ్య రాధానాథ స్వామి చూడండి, గౌరంపూర్ స్థాయి అంటే రాధేశ్వరపురం స్థాయి అంటే
అంటే వాళ్ళు గురువు పొజిషన్కి అప్లై చేయట్లేదు. వాళ్ళు గురువు పొజిషన్కి అప్లై చేస్తే ఇస్కాన్ ఒక్కరోజు ఇచ్చేస్తుంది వాళ్ళకి. సో అది వాళ్ళ స్థాయి. వాళ్ళ ఆ స్థాయిలో ఉన్నా సరే రాధానాథ స్వామి మహారాజ్ అంటే పడిపోతారు అక్కడ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంత ఎదుగుతున్నా సరే మహారాజు కూడా వాళ్ళ ఎదుగుతున్నారు కాబట్టి. సో ఒక లీడర్ అనేవాడు తను కింద వాళ్ళని లాగుతూ ప్యారల్ తను కూడా ఎదగాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ హెల్తీ డిసెన్స్ ఎప్పుడూ ఉంటుంది. అది ఆ కింద వ్యక్తికి ఫార్వర్డ్గా ఉపయోగపడుతుంది. సో కాబట్టి కొన్నిసార్లు మనకి ప్రచారం దృష్ట్యా, ప్రాక్టికాలిటీ దృష్ట్యా మనకి అది అనుకూలంగా ఉండొచ్చు. ఏంటది, ఇప్పుడు సండే పెట్టుకుంటాను, ఈ రోజు నేను అలా చేస్తాను అని చెప్పి. కానీ మనము గ్రో అవ్వకపోతే ఇనీషియల్గా ఎక్కువ ఫలితాలు వచ్చిన తర్వాత అది నిలబడదు సరిగ్గా. ఇంకో విషయం ఏంటంటే ఇండివిజువల్ ప్యూరిటీ కన్నా కూడా కలెక్టివ్ యూనిటీ ఈజ్ మోర్ పవర్ఫుల్. రాసుకోండి, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ రాసి ఫ్రేమ్ కట్టుకొని కాల్సి పెట్టుకోండి. దిస్ పాయింట్, కలెక్టివ్ యూనిటీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఇండివిజువల్ ప్యూరిటీ. 10 మంది కండిషన్ సోల్స్ సిన్సియర్ ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు నిలబడతారు. ఒక వ్యక్తి వెరీ ప్యూర్ నిలబడడం కష్టం. ఎంత ప్యూర్ అంటే మాయకనే వాడు ప్యూర్ కాదు కదా, మాయకనే ఎవరు పవర్ఫుల్ కాదు కదా. సో కలెక్టివ్ యూనిటీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఇండివిజువల్ ప్యూరిటీ. కాబట్టి కొన్నిసార్లు దానికోసం మనము తగ్గాలి అనమాట. కొన్ని అసౌకర్యమైనా సరే అలా ఉండాలి, రైట్. సో ఈ విషయంలో నేను ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిస్ గ్రేస్ శ్రీకాంత్ నరసింహ ప్రభు అండ్ హిస్ ఫ్యామిలీ. అంటే అంత కాదు నాకు, ఎందుకంటే సాధారణ గృహస్థులకే ప్రతి సండే రావడం కష్టం అవుతుంది. వాళ్ళకి ఏవో బాధ్యతలు ఉంటాయి. అలాంటిది అక్కడ టెంపుల్ చూసుకొని స్వామివారి నైవేద్యం పెట్టి కొంత పూజ లేకపోతే డ్రెస్సింగ్ చేసి ఫ్యామిలీ అవన్నీ చూసుకొని కూడా ఒక్క వారం కూడా మిస్ కారు. సో సమ్టైమ్స్ దే మే నాట్ స్పీక్ ఎక్స్ప్లిసిట్లీ, కానీ యాక్షన్స్ అనేవి దే స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. అంటే మనం చెప్పే మాటల కన్నా కూడా మనం చేసే చేతలు ఇంకా గట్టిగా వినిపిస్తాయి. సో ఐ హ్యావ్ సీన్ దిస్. నేను యాక్చువల్లీ ఆయనకి ఏ రోజు నేను చెప్పాల్సిన అవసరం కూడా పడలేదు, చెప్పించుకోలేదు ఆయన అసలు. ఆయన కానీ మాతాజీ కానీ అరే మిగతా రివర్స్ బాగా సాడే పావు గంటకు వస్తారేమో, కానీ వాళ్ళు దర్శనార్థి అవుతూనే 7:30 ఎంత అయిపోతుంది. తర్వాత హారతి ఇచ్చి తర్వాత రావడం అనేది వెరీ ఛాలెంజ్, బట్ స్టిల్ దే ట్రై దేర్ బెస్ట్. సో ఐ కెన్ టెల్ యూ, వాళ్ళు అది ఫాలో అయ్యారు కాబట్టి ఈ రోజు వరకు జగన్నాథ్ టెంపుల్లో వాళ్ళు నిలబడగలిగారు. వాళ్ళకి ఆ విషయం తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను అది. ఓకే, వాళ్ళు చాలా మంచి కూడా ఉండొచ్చు, మేము మార్నింగ్ లెగుస్తారు, సరే జపం చేసుకుంటారు, నైవేద్యం పెట్టుకుంటారు, ఇవన్నీ ఓకే, కానీ ఇవి కాదు నిలబెట్టింది. ఎందుకంటే అది ఇండివిజువల్ ప్యూరిటీ. ఆ ఇండివిజువల్ ప్యూరిటీ అనేది అవసరమే, కాదంటలేదు అక్కడ నేను అది. కానీ బికాస్ వాళ్ళు ఆ శ్రవణం అనేది వదిలేయలేదు కాబట్టి, అథారిటీతో కనెక్షన్ వదలలేదు అది. కాబట్టి ఎన్నోసార్లు నేను చెప్పింది వాళ్ళకి నచ్చవచ్చు నచ్చకపోతే కొన్నిసార్లు మనిషి అన్నాక ఉంటాయి. కాకపోతే మోర్ దాన్ దాట్ అక్కడ నా అభిప్రాయం కన్నా కూడా మనం సుపీరియర్ ఫాలో అవుతున్నాం కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవాలనే ఆ న్యాచురల్గా ఆ అవగాహన ఎప్పుడు వస్తుందంటే మనము రెగ్యులర్గా వింటున్నప్పుడు వస్తుంది శ్రవణం. సో శ్రవణం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో అందుకే చెప్తాను నేను, వీకెండ్స్ హియరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పరంపూజ రాధానాథ్ మహారాజ్ హీ హాజ్ 10,000 భక్తులు ఉండొచ్చు, కానీ భాగవతం క్లాస్ ఉన్నప్పుడు ఒక్క డివోటీ మిస్ అయినా సరే మహారాజ్ అడుగుతారు ఎక్కడా డివోటీ అని చెప్పి. తర్వాత పిలిచి రూమ్కి పిలిపించుకుంటారు, ఎందుకు నువ్వు లేవని చెప్పి. ఎందుకంటే గురువు అనేవాడు పర్సనల్ ప్రతి ఒక్కరిని 1-to-1 లెవెల్లో పిలిచి నీ లైఫ్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అడగడం కష్టం అది. కానీ శిష్యుడు అనేవాడు శ్రద్ధగా కూర్చొని వింటే, గురువు అనేవాడు చెప్తున్నప్పుడు ఆయన సిన్సియర్గా ఉన్నప్పుడు, ఈయన చెప్పింది వింటున్నప్పుడు, ఆయనకి తనకు ఏదైతే సమస్య ఉందో అదే పాయింట్ 10 మందికి 10 వేరు సమస్యలు ఉన్నాయి, 10 మందివి తీరిపోతాయి. పరమాత్మ అలా గైడ్ చేస్తారనమాట. సేమ్ మెడిసిన్ ఇట్ వర్క్ డిఫరెంట్లీ ఫర్ 10 డిఫరెంట్ పీపుల్. వాళ్ళకి ఏది వినాల్సిన అవసరం ఉందో అది వినిపిస్తుంది. కాబట్టి న్యాచురల్గా దాని పర్యవసానికి ఏమవుతుంది, వాళ్ళు ఏదైతే యాక్చువల్గా పాటించాలో ఎలా ఉండాలో అలా ఉండగలుగుతారు అనమాట. కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. సో నో ఇండిపెండెంట్. ఎందుకంటే ఒకరు ఇండిపెండెంట్ తయారనుకోండి ఎక్స్టర్నల్గా ఎక్కువ ఫలితాలు వస్తాయి, ఎందుకంటే ఫట్ షార్ట్ కట్ తీసుకోవచ్చు. బట్ అది చూసి వేరే వాళ్ళు మేబీ ఎలా ఉంటే రిజల్ట్స్ వస్తాయేమో అనుకుంటారు. సో మనం ఏం ఎగ్జాంపుల్ స్థాపిస్తున్నాము, కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. నాట్ ట్రై టు ఇండిపెండెంట్. సో ఈ రోజు మీకు నేను చెప్పిందే చెప్తున్నా అనిపిస్తుండొచ్చు మీకు, కానీ చెప్తాను ఇంతవరకు మీరు అధికారాన్ని ఎప్పుడు ఆస్వాదించలేదు.
అధికారాన్ని ఆస్వాదించలేని వాడికి ఈ నాకు తనకు తాను పెద్ద హంబుల్గా అనిపించుకుంటాడు, తనకు తాను పెద్ద సిన్సియర్ అనుకుంటాడు. సో ఇంద్ర గోవర్ధన్ పూజ చేసినప్పుడు ఇంద్రుడు అంత డిస్టర్బ్ అయిపోయి వ్రజవాసుని చంపేయాలనుకున్నాడు ఏకంగానే. అరే రాక్షసులు కూడా కృష్ణుని చంపాలనుకున్నారు తప్ప వ్రజవాసుని చంపాలనుకోలేదు. ఆయన ఇంద్రుడు ఒక డివోటీ అయింది, కృష్ణుడు ఏకంగా వ్రజవాసి అందరినీ చంపేయాలనుకున్నాడు, గోవులను చంపాలనుకున్నాడు. ఈజ్ ఎ డివోటీ, ఈజ్ ఎ డెమిగాడ్. ఎందుకంటే ఉవ్యసే అరే ఇంద్ర ఈజ్ ఏ ఫూల్ అని చెప్పి, కానీ అంటే అంత అధికారం ఉంది కాబట్టి. సో ఒకసారి మనకి అధికారం అంటే డబ్బు కన్నా కూడా నలుగురు ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఆ కిక్ వేరేలా ఉంటుందన్నమాట. ఇంద్రుడికి అంటే ఆ గౌరవం వచ్చినప్పుడు ఒక్కడ ఆల్రెడీ గౌరవం పొందుతున్నప్పుడు వాళ్ళు ఇంకొకరు ఫాలో అవ్వడం కష్టం అనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి నేను మొదటి నుంచి చెప్తాం ఇలాగ. సో ఇంద్రుడికి అది యాక్చువల్గా పొజిషన్ అంత కష్టం అయింది అది. సో ఇట్స్ నాట్ దట్ వి డోంట్ బ్లేమ్ హిమ్, ఇట్ ఈస్ పొజిషన్ దట్ ఈస్ యాక్చువల్లీ టఫ్ థింగ్. సో రేపు పొద్దున మీరు సక్సెస్ అయినా సరే అవ్వకపోతే బాధే, సక్సెస్ అయినా సరే ఈ ప్రిన్సిపల్స్ మీరు అర్థం చేసుకుంటే బాధే. కాబట్టి దిస్ ఇస్ ఒకసారి ఒక స్టోరీ చెప్తాను ఇక్కడ. సారీ ఐమ్ బికమింగ్ లేట్. రాధానాథ్ మహారాజ్కి ఒక డివోటీ వెళ్ళా, చౌపడి బ్రహ్మచారి. మహారాజ్, సో ఈ ప్రోగ్రాంలో నాకు 100 మంది వస్తున్నారు, సో బాగుంది, కానీ ఈ ప్రోగ్రాంలో 7 మందే వస్తున్నారు. సో నేను ఆపేయాలనుకుంటున్నాను, కానీ లాస్ట్ టైం మీరు కంటిన్యూ చేయన్నారు, కానీ మహారాజ్ 7 వస్తున్నారు, ఏం కంటిన్యూ చేస్తాను మహారాజ్, ఆపేస్తానని చెప్పి. మహారాజ్ చెప్పారు, నో యూ షుడ్ డూ ఇట్. మహారాజ్ మేను ఎందుకంటే బికాస్ అదే నీ మనిషి వాడు 100 వస్తున్నారు, 7 వస్తున్నారు. సో దట్ విల్ అంటే ఆ 100 చేయడం వల్ల ఒక రకమైన అభిమానం వస్తుంది, 7 రావడం వల్ల హ్యూమిలిటీ వస్తుంది, అండ్ నీ కన్విక్షన్ వస్తుంది, ఐఎమ్ నాట్ ద డూవర్ అని చెప్పి. ఇక సేమ్ పర్సన్ అక్కడ ఇంకా సూపర్ సక్సెస్ అయ్యారు, ఇక్కడ అవ్వలేదంటే అర్థం ఏంటి? మరి అంత టాలెంట్ అయితే ఇక్కడ కూడా అవ్వాలి కదా. సో విల్ అండర్స్టాండ్ దట్ యాక్చువల్లీ యూ ఆర్ నాట్ ఇన్ కంట్రోల్, కృష్ణ ఇస్ ఇన్ కంట్రోల్. కాబట్టి ఆ రియలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది నీకు శ్రీరామ రక్ష. అట్లీస్ట్ నువ్వు నిన్ను వినయంగా ఉంచుకోవడం కానీ ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయి. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ వస్తుంది, రాని ఎంత వచ్చినా నేను ప్రశాంతంగా ఉంటాను, నీకు ఎంత సక్సెస్ వస్తున్నందుకు అంటారు మహారాజ్ అనమాట. అంటే చూడండి మహారాజు ఎంత తన శిష్యుల పట్ల ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారని చెప్పి. ఇక్కడ నా గురువు గారిని ప్రమోట్ చేసుకోవట్లేదండి, ఎందుకంటే నాకు వేరే గురువుల స్టోరీస్ తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను. నాట్ దట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ రాధానాథ్ స్వామి. ఓకే, యా బలరాం. దీస్ ఆర్ ద అంటే ఇవి మనం డిస్కస్ చేసిన ఆస్పెక్ట్స్ ఇవన్నీ. సో ఇప్పుడు డివోటీస్కి ఏదైనా ప్రశ్న ఆర్ ఎనీ క్లారిఫికేషన్ దే వాంట్ టేకెన్. అండ్ ఏరియా వైజ్ ఏ ఏరియాస్ అనేది ఇంకా డిస్కషన్లోనే ఉంది. ఒక 6-7 ఏరియాస్ అనుకున్నాం ఆల్రెడీ. ఆ ఏరియాస్ ఎవరికి ఇవ్వాలి, వాళ్ళకి అసిస్టెంట్గా ఎవరిని పెట్టాలి ప్రతిపక్షంలో. అండ్ దీనికి కాకుండా సెపరేట్గా మెంటర్స్గా ఓన్లీ స్పెసిఫిక్ రోల్లో మెంటర్స్గా ఎవరు ఉంటారు అవన్నీ డిస్కషన్లో అందులో భాగంగానే మేము అందరినీ పిలిచాం ఆబ్వియస్. ఓకే, ఇప్పుడు మీ తరపున ఏదైనా ప్రశ్న లేకపోతే ఎనీ పాయింట్స్ యూ వాంటెడ్ టు ఆస్క్, యూ కెన్ ఆస్క్. అండ్ మాతాజీ పోతాడు. హరే కృష్ణ. హరే కృష్ణ డియర్ బలరాం ప్రభు అండ్ చక్రధర్ ప్రభుజీ. చాలా అద్భుతంగా డాక్యుమెంట్ ఉంది ప్రభు, వెరీ నైస్ పాయింట్స్, స్పిరిచువల్గా అండ్ అన్ని విధాలుగా రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ ఫర్ క్లారిఫైయింగ్. చక్రధారి ప్రభుజీ, మీరు ఇస్కాన్ విజయవాడకు రాకముందు మీటింగ్ అయింది, పావుగంట డాక్యుమెంట్ ప్రింట్అవుట్ చేశారన్నారు. కెన్ యూ షేర్ దట్ ప్రభుజీ? జస్ట్ వాంట్ టు సీ. Yeah, they are there in my old desktop and other things, but I'll share. ఓకే బ్రో, థ్యాంక్ యూ. నన్ను కిచెన్ ఇన్ఛార్జ్ గా పెట్టారు. ఈ క్వశ్చన్ తెలుసా? వేణుదారి ప్రభు బికేమ్ మై యూ కెన్ సే ఫ్యాన్ ఆర్ ఫాలోవర్ వాట్ ఎవర్, బికాస్ అనేది ఎప్పుడు వచ్చినా ఏంటి అదే చూసుకుంటూ ఉంటారని చెప్పి. ఐ సెడ్ దట్ ఈస్ యువర్ శ్రీరామ్ రక్ష అని. ఐ సెడ్ దట్ ఐ అగ్రీడ్ అండ్ ఐల్ షేర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? నేనేం భయపించలేదు ఎవరినండి. ప్రభు, నాకు ఒక క్వశ్చన్ ఉంది ప్రభు. స్పిరిచువల్ అకౌంటబిలిటీలో ది 4th పాయింట్ బేసిక్ మార్నింగ్ ప్రోగ్రామ్ అండ్ ఆల్టర్ వర్షిప్ హోమ్ అండ్ ప్రసాదం స్టాండర్డ్స్ ఉంది కదా ప్రభు. సో అది బేసిక్ మార్నింగ్ ప్రోగ్రామ్ అంటే అందరూ ఫాలో చేయాలి ప్రభు ఇట్లా? బలరాం యూ కెన్ ఎక్స్ప్లెయిన్. హరే కృష్ణ.
సో బేసిక్ మార్నింగ్ ప్రోగ్రామ్ అంటే ఎవరైతే భక్తి వృక్ష ఫ్యామిలీస్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో అసిస్ట్ చేస్తున్నారో వాళ్ళు పర్సనల్గా ఇప్పుడు మాతాజీ ఇప్పుడు భక్తి వృక్ష అనేది మీ యొక్క మాతాజీ ప్రభుజీ ఒక ఫ్యామిలీ కింద, అది ఆల్రెడీ సండే రోజు డిస్కస్ చేశారు ప్రభుజీ. సో ఫ్యామిలీకి మేము ఇస్తున్నాం అనమాట భక్తి వృక్ష రోజుని. సో హస్బెండ్ వైఫ్ వాళ్ళు అట్లీస్ట్ డూవబుల్ అంటే మీరు ఒక ఫిక్స్ చేసుకుంటారు అనమాట. ఈ టైంకి నేను ఇంత జపం చేస్తాను, ఈ టైంకి ఆరతి, ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ మనం పెట్టుకుని అది మనం రెగ్యులర్గా ఒక సాధనా కార్డ్ రూపంలో అది మనం మెయింటైన్ చేసి అకౌంటబిలిటీ చూపిస్తాం. అది దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అండ్ ఆల్టర్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు భక్తురక్ష హోస్ట్ చేసే ఒక్కోసారి మీ ఇంట్లో చేశారనుకోండి, ఆ సెటప్ ఉండడం అవసరం బేసిక్, ఎందుకంటే అది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసినట్టు ఉంటుంది. దట్ ఈస్ గటి వెంకట్ ప్రభు. అంటే కొంతమంది 4 లెగ్గలరు, కొంతమంది 5 లెగ్గలరు, 5 లెగ్గలరు. ఫైన్, ఒక టైం ఫిక్స్ చేసుకోండి. అట్లా ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ మార్నింగ్ కలిసి చేసుకోండి, రైట్? హారతిచ్చుకోండి. ఆ తర్వాత ఓకే. అది గృహస్థుల విషయంలో ఇలాగా ఈ టైమింగ్ అని ఎవరు నిర్దేశించరు, అవసరం లేదు. బ్రహ్మచారి కట్టారా టెంపుల్స్ నామ్స్ ఫాలో అవుతారు అనమాట. గృహస్థాస్ బట్ వాళ్ళకు కూడా నామ్స్ ఉండాలి. సరే, వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసుకొనియండి, బట్ ఒక నార్మ్ అంటూ ఉండాలి. ఎస్ రాజకిషోర్ ప్రభు. హరే కృష్ణ. అందులో సర్వీస్ రెస్పాన్సిబిలిటీ సెట్ పర్సనల్ ఎగ్జాంపుల్ బై ఆఫరింగ్ నిత్యసేవ అన్నారు కదా ప్రభుజీ. అంటే నిత్యసేవ అమౌంట్ ఒకటే కన్సిడర్ చేస్తామా, జనరల్ గా అప్పుడప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు ఇస్తాము, అవి కూడా కన్సిడర్ చేస్తాము? అంటే ఇవన్నీ ఇస్తున్నాం కదా, నిత్యసేవ తగ్గించేయడం అలా చేసాం. యాక్చువల్ నేను అలా చేశాను. ఇంపార్టెంట్ పాయింట్. సో యాక్చువల్లీ అవర్ కాంగ్రిగేషన్ ఎవరైతే కన్సిస్టెంట్ కాంగ్రిగేషన్ కోర్ కాంగ్రిగేషన్ అవుతున్నారో, వాట్ యాజ్ ఏ నిత్య సేవ సర్వీస్ లో నేనున్నాను, రాజకిషోర్ కూడా ఉన్నారు. మేబీ ఈ ప్రశ్న ఆయన అందరినీ ఉద్దేశించి అడుగుతారు. సో దిస్ ఆస్పెక్ట్ లో రెగ్యులర్ కన్సిస్టెంట్లీ కంట్రిబ్యూట్ చేయడం అనేది ఒక ప్రాక్టీస్, వెరీ ఇంపార్టెంట్ డివోటీస్, ఎస్పెషల్లీ కాంగ్రిగేషన్. వాళ్ళు ఎవ్రీ మంత్ ఎర్నింగ్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీ మంత్ ఒక నిత్య సేవ కన్సెప్ట్ అని కన్సిడర్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ ఇట్ దేర్ కుడ్ బి సమ్ యాన్యువల్ కంట్రిబ్యూషన్, లైక్ నా రథయాత్ర అవ్వచ్చు, కొంతమందికి ఎనీ అదర్ స్పెసిఫిక్ ఫెస్టివల్స్ అవ్వచ్చు, ఈవెంట్కి. దట్ యాడ్స్ ఎక్స్ట్రా. నిత్య సేవ అనేది ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ బిగినింగ్ ప్రిన్సిపల్ అనమాట. యూత్ ఫోరంలో ఈజీ అని ఉండేది అనమాట. ఈజీ అది మాకు మీ ఎర్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకు ఎవ్రీ మంత్ ఒక 10% అని ఒక స్పెసిఫిక్ డిఫైన్డ్ ట్రైనింగ్ లో పెట్టుకుని అది మేము ఇచ్చేవాళ్ళం అనమాట, ఫర్ ద కాజ్ ఆఫ్ ప్రీచింగ్ పర్పస్. చక్రధర్ ప్రభు. సో జస్ట్ లైక్ మనము ప్రతిరోజు 16 మాలు చేస్తాం కదా, సో 2-3 రోజులు ఒకేసారి ఏకాదశి 64 మాలు చేస్తాను రోజు, ఆర్ 120 మాలు చేస్తాను, దట్ ఈస్ per day 60 వచ్చేస్తాయి. దట్ ఈస్ దేర్, బట్ ఐడియల్లీ ఇట్ ఇస్ లైక్ బికాస్ రెగ్యులర్ హ్యాబిట్ అనేది మనకి మంచిది అది. కాబట్టి వీ డోంట్ డిమాండ్, ఇట్స్ ఆల్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు నిత్య సేవ కూడా ఎవరు డిమాండ్ చేస్తున్నారు? 5 ఏళ్లలో మీరు ఇస్తున్నారు నాకు తెలియదు. వీళ్ళు ఒక్కరైనా ఇస్తున్నారా లేదా నాకు తెలియదు నాకు. అండ్ నేను సంకల్పించుకున్నాను, నేను తెలుసుకోనని చెప్పి. సో ఐ డోంట్, బట్ నెవర్తలెస్ సో వీ డోంట్ డిమాండ్. కాకపోతే ప్రిన్సిపల్ ఇవ్వాలి, గృహస్థానానికి ఇవ్వాలి అనమాట. అది రెండోది ఏంటంటే ఫస్ట్ అంటారా, దట్ ఈస్ దర్ ఎక్స్ట్రా ఇన్స్పిరేషన్. అది ఐడియల్, అది కూడా చేయాలి. హోలిస్టిక్ గృహస్థ రెస్పాన్స్ తీసుకోవాలి. కానీ అది ఎవరెంత వాళ్ళ సిన్సియారిటీ ప్రకారంగా, ప్లస్ మేము ఎంత ఇన్స్పిరేషన్ ఇవ్వగలుగుతున్నాం అన్న ప్రకారంగా. ఇఫ్ ఏ లీడర్ అనేవాడు ఇన్స్పైర్ చేయగలిగితే జనాలు జీవితాలే ఇస్తారు. మేబీ మేము ఎంత చేయగలుగుతున్నామో అంతే ఎక్స్పెక్ట్ చేస్తాము. సో మాకేమీ, సో దేర్ నో డిమాండ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ అట్లీస్ట్ బేసిక్ ఒక దానం అనేది ఫిక్స్డ్గా ఇస్తున్నాము అంటే అట్లీస్ట్ నువ్వు ఒక గృహస్థుడిగా ఉదాహరణ స్థాపిస్తున్నట్టు. అది పాయింట్ ఇక్కడ. హరే కృష్ణ ప్రభుజీ. ఇందులో ఒక క్వశ్చన్ నీడ్ సమ్ క్లారిఫికేషన్ ప్రభు. ఇప్పుడు మన జనరల్ టెంపుల్లో అప్పుడప్పుడు సమ్ అడ్ హాక్ గా వస్తూ ఉంటాయి సేవ ఆపర్చునిటీస్, లైక్ మేబీ తులసి కోట కట్టాలి సంథింగ్, ఆర్ మేబీ టెంపుల్ చైర్స్ కావాలని, లేకపోతే టెంపుల్కి అది కావాలని. సో అట్లాగా ఒకసారి జరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ అప్పుడు డివోటీస్ కాంగ్రిగేషన్ నేను అని చెప్పి అది పూల్ మనీ అండ్ దెన్ అలా చేస్తారు. అదేంటంటే అట్లీస్ట్ ఈ సేవ చేసావన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నిత్య సేవ మేబీ డైరెక్ట్లీ మేబీ ఎవ్రీ మంత్ విల్ జస్ట్ పే ఇట్ అండ్ దాని అట్లా దేనికి యూటిలైజ్ చేస్తున్నారో వి మే నాట్ హ్యావ్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్. దట్స్ వన్ థింగ్. అండ్ అదర్ థింగ్, ఇప్పుడు మేబీ ఫర్ ఎగ్జాంపుల్ 10%
ఆఫ్ ద మంత్లీ ఇన్కమ్ అది అన్నారు, బాగుంది. మేబీ ఇప్పుడు మంత్లీ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 10,000 అలా ఇచ్చే బదులు ఫర్ ఎగ్జాంపుల్ 10% లైక్ 1 lakh శాలరీ వాళ్ళకి మంత్లీ 10,000 అయింది అనుకోండి ఎవ్రీ మంత్. అట్లా కాకుండా మేబీ వన్స్ ఇన్ ఇయర్ ఆ 10% లైక్ 1,20,000 అట్లాగా దట్ ఆల్సో కెన్ బి కన్సిడర్డ్ ఆర్ నిత్య సేవ. కెన్ యూ ప్లీజ్ క్లారిఫై? యాక్చువల్లీ రోజు ఐఎమ్ నాట్ హార్డ్ అండ్ ఫాస్ట్ ఆన్ దిస్. నేను దీని మీద స్టాండ్ కూడా తీసుకొని ఏమని లెట్ బలరాంపూర్ డిసైడ్ ఆన్ దాట్. సి నిత్య పర్ ఎవ్రీ మంత్ 10% అనేది ఐఎమ్ మెన్షనింగ్ బికాస్ దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ పూణే. బట్ రీసెంట్లీ ఐ హావ్ సీన్ పూణేలో కూడా కౌన్సిల్స్లో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. ఒక వర్గం ఎలా ఉంటుందంటే వాళ్ళు దే గివ్ యాక్చువల్లీ జన్మాష్టమి డైరెక్ట్లీ జన్మాష్టమికి ఇస్తారు. సంవత్సరం అంతా నువ్వు ఇవ్వచ్చు, జన్మాష్టమి బల్క్ ఇస్తారనమాట, లంప్సమ్ ఇస్తారు అలాగా. సో అలా కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఎవ్రీ మంత్ ఇస్తేనే సేవ చేస్తున్నట్టు కాదు. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. బట్ ఐ ఫెల్ట్ దట్ ఫర్ ఆర్ టెంపుల్ మన అందరు మిడిల్ క్లాస్ డివోటీస్ అందరు ఇక్కడ. సో సో అట్లీస్ట్ కోర్ కాంగ్రిగేషన్ వాళ్ళు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఒక హ్యాబిట్ అవుతుంది. అండ్ దేర్ ఆర్ పీపుల్ లైక్ ఇప్పుడు ఎక్స్టెండెడ్ వెల్ విషర్స్ ఉంటారు, డివోటీస్ ఉంటారు, హూ ఆర్ నాట్ కోర్ కాంగ్రిగేషన్ అండ్ ఆల్. సో ఫర్ దెమ్ నిత్య సేవ అనేసరికి వాళ్ళకి అమ్మో అని అనిపిస్తుంది. కానీ సడన్గా స్వామివారి డ్రెస్ ఇవ్వండి అంటే ఆ టైంకి ఇస్తారనమాట. సో దట్ ఈస్ ఆల్సో గుడ్ నా. సో లెట్ పీపుల్, దేర్ విల్ ఆల్వేస్ బి పీపుల్ హూ విల్ కమ్ ఫార్వర్డ్ ఫర్ అడాక్ సర్వీసెస్. మనం ప్రీతి పెంచుకున్నప్పుడు నెంబర్స్ పెరుగుతారు కాబట్టి ఖచ్చితంగా జనాలు ఉంటారనమాట. కోర్ కాంగ్రెస్ అనే వాళ్ళు యాక్చువల్గా నిత్య సేవ అండర్స్టాండింగ్ ఇది కూడా ఒక రోజు. యాక్చువల్గా ఫస్ట్ మన సంపాదనలో మొదటి రూపాయి భగవంతుడికి వెళ్ళాలి, అది అండర్స్టాండింగ్ ఇక్కడ. ఈవెన్ నిత్య సేవ ఆల్సో లైక్ విసే ఈసీఎస్ రాజేశ్వరం ఏం చెప్పారంటే, ఈసీఎస్ ఎలా ఉందంటే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ స్కీమ్. నీ అకౌంట్లో డబ్బులు పడతాయి కదా కంపెనీ నుంచి, పడిన వెంటనే పడిన నెక్స్ట్ సెకండ్లోనే 10% వేరే అకౌంట్కి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మనము రైతులు ఎలా ఉండేవాళ్ళు, ధాన్యం అంతా తీసుకొచ్చి కళ్ళంలో పెట్టేవాళ్ళు, తర్వాత దేవుడు భాగం అని పక్కన పెట్టేసి మిగతా దాన్ని గోనెలు ఎత్తుకునేవాళ్ళు అనమాట. నేను స్వయంగా మా కుటుంబాలు చూశాను. వాళ్ళ భగవద్గీత తెలియదు, శాస్త్రాలు తెలియదు. బట్ ఇప్పుడు ఇస్కాన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో నాకు అర్థమవుతుంది. సో అక్కడ వాళ్ళ కళ్ళం అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు దట్ ఈస్ ద ప్లేస్ వేర్ దే హార్వెస్ట్ అనమాట. పొలం వేరు, ఇల్లు వేరు, కళ్ళెం వేరు. సో ఆ కళ్ళంలో వదిలేస్తారు అదే వాటిని. తర్వాత వాటి మూట కట్టేసి ప్రతి మందిరం, మా ఊరికి ఒక దేవాలయం ఉంటుంది, రామాలయం, దాన్ని ప్రతి రైతు ఇచ్చేస్తారు. అదే పూజారి మెయింటెనెన్స్ ఆల్ ఫెస్టివల్స్కి సరిపోయేంత ఉంటుంది. బార్టర్ సిస్టమ్ కాబట్టి వాళ్ళకి ఏం కొనుక్కోవాలన్నా ధాన్యంతో ఎక్స్చేంజ్ కొనుక్కుంటారు అనమాట. సో దట్ ఈస్ ద, సో మన ఫస్ట్ నెలకోసారి ఇన్కమ్ వస్తుంది కాబట్టి ద ఫస్ట్ పెన్నీ గోస్ టు టెంపుల్ ఇది భగవంతుడు 5 ఐడియాలు అనమాట. అని అలాగే ఇవ్వాలని కూడా నేనేమి అదే బలరాం డిసైడ్ చేసుకుని, మీరు అది ఇప్పుడు కాంగ్రిగేషన్ కమిటీ ఏర్పడుతుంది, మీరు డిసైడ్ చేసుకోవచ్చు. నాకేమి అందులో ఏమి లేదు, నాకేమి ఐ హావ్ నథింగ్ టు గివ్ అండ్ టేక్ అబౌట్ ఇట్. సో ఇది ఒక ప్రాక్టీస్ కింద స్టార్ట్ చేసి ఫర్దర్ ఛాలెంజెస్ ఏమనంటే మనం కమిటీలో డిస్కస్ కూడా చేసుకోవచ్చు ఫ్యూచర్లో. సో ఇట్ కుడ్ బి లైక్ దట్. బలరాం ప్రభు, బట్ యూ వాంట్ టు టాక్ అబౌట్ అదర్ థింగ్స్ ఆర్ యూ వాంట్ టు ఎంటర్ హియర్? అంటే ఇప్పుడు టెంపుల్ మెంటర్ సిస్టమ్ గురించి మాట్లాడాలనుకుంటున్నావా? మెంటర్ సిస్టంలో మనం పేర్లు అనుకున్నాం కదా, మెంటర్లో అందులో డ్యూటీస్ గురించి ఏం రాయలేదు ప్రభుజీ. అంటే బట్ చెప్పండి, మోరల్ సేమ్ రూల్స్ అప్లై ఫర్ దెమ్ ఆల్సో, రూల్స్ ఆర్ సేమే. ఎస్ ఎస్. ఓ చెప్పండి. సో దెర్ ఆర్ సమ్ డివోటీస్, ఇప్పుడు కొంతమంది డివోటీస్ వాళ్ళు కూడా సిన్సియర్ డివోటీస్ ఉన్నారు, కానీ వాళ్ళు అంటే హస్బెండ్ వైఫ్ లీడ్ తీసుకునే ఇంకా స్టేజ్ రాలేకపోయి ఉండొచ్చు. ఐదర్ వన్ ఆఫ్ దమ్ ఆర్ నాట్ డివోటీ, ఇద్దరిలో ఒక డివోటీ కాకపోవచ్చు, ఆ ఇద్దరు డివోటీస్ అయినా సరే లీడ్ తీసుకోలేకపోవచ్చు. బట్ వన్ ఆఫ్ దమ్ ఆర్ క్యాపబుల్, ఇద్దరిలో ఒక క్యాపబుల్ అనమాట. అంటే వాళ్ళు గైడ్ చేసే క్యాపబుల్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని కూడా మేము మెంటర్ సిస్టంలో పెట్టాము. సింపుల్గా చెప్పాలంటే, సో వచ్చిన భక్తుల్లో కూడా కొన్నిసార్లు ఓన్లీ సింగిల్ అయితే ఓన్లీ లేడీస్ వస్తుండొచ్చు, కొన్నిసార్లు ఓన్లీ జెంట్స్ వస్తూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఓన్లీ జెంట్స్ వస్తున్న వాళ్ళకి, అంటే భక్తి ఋషుల ద్వారా కాదండి, భక్తి ఋషుల వాళ్ళకి ఓన్లీ జెంట్ ఉంటే భక్తి ఋషి లీడర్ డీల్ చేస్తాడు. కానీ టెంపుల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కనెక్టింగ్ పీపుల్ ఆర్ భక్తి ఋషిలో ఫిట్ అవ్వరు, సో టెంపుల్కే ఫిట్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి టెంపుల్లో ఉన్న డివోటీస్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, సే నాగరాజు అనుకుందాము, ఈ డజంట్ హ్యావ్ వైఫ్, సో ఆయన భక్తి ఋషి లీడర్ కింద ఫిట్ అవ్వరు. ఆయన ఉన్నారు నాగరాజు ప్రభు ఇక్కడ? లేడు ప్రభుజీ, ఐ డోంట్ నో. దట్స్ ఓకే. సో ఐఎమ్ థింకింగ్, బట్ ఈజ్ అ వెరీ సిన్సియర్ డివోటీ. సో కాబట్టి లెట్ హిమ్ బి ఏ మెంటర్. ఇప్పుడు ఎవరైనా సరే ఆయన పేరు ఎవరైనా ఆయన నుంచి ఇన్స్పైర్ అయితే ఓన్లీ మేల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆటో శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయన కపుల్ కాదు, సింగిల్గా వస్తారు. సో ఆయన ఇప్పుడు ఇంకో భక్తి ఋషిలో జాయిన్ అయ్యే స్టేజ్, ఎందుకంటే
భక్తి వృక్షం 0 స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు ఇప్పుడు అక్కడ ఫిట్ అవ్వరు అక్కడ. అండ్ వాళ్ళు రావడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఇంకా గలీజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే కొంతమంది తెలిసిన వాళ్ళు, కొంతమంది కొత్త వాళ్ళు అలా ఉండకూడదు. ఒక దగ్గర ఒకే వర్గం ఉండాలి. సో అలాంటి కేటగిరీని ఏం చేస్తామంటే వాళ్ళు టెంపుల్లోని ఆల్రెడీ వస్తున్నారు కాబట్టి లెట్ దెమ్ ఇన్ టెంపుల్. అండ్ టెంపుల్లో వాళ్ళకు కూడా ఒక మెంటర్ ఉండాలి. సో ఆ మెంటర్ అనేవాళ్ళు భక్తి వృక్ష లీడర్స్ కూడా అవ్వచ్చు. కానీ ఫస్ట్ ప్రయారిటీ వి విల్ గివ్, ఎందుకంటే వాళ్ళ భక్తి వృక్ష లీడర్స్ ఆల్రెడీ కొత్త వాళ్ళు కనెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు బిజీ అయిపోతారు కాబట్టి టెంపుల్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వన్ ఆఫ్ ద సీనియర్ డివోటీస్లోనే హూ మే నాట్ ఫుల్లీ ఫిట్ ఇన్ సే ప్రసన్న రుక్మిణి మాతాజీ. అండ్ అగైన్ ఇది కంపల్సరీ కాదు, వాళ్ళకి ఇష్టం ఉంటే. సో నౌ హర్ హస్బెండ్ ఇస్ నాట్ ఎ డివోటీ బట్ షీ ఈజ్ ఎ సిన్సియర్ లేడీ. సో ఇప్పుడు ఎవరైనా సరే సమ్ సింగిల్ మాతాజీస్ ఆల్రెడీ కమింగ్ టు టెంపుల్. సో అప్పుడు వాళ్ళకి ఇష్టం ఉండి ఇప్పుడు ఈవిడ ఓకే అనుకుంటే ప్రస్తుతం ఓకే ప్రభు ఐ కెన్ డూ ది సర్వీస్, అప్పుడు వాళ్ళకి పేర్లు ఇస్తారు. సరే మీరు 2-3 మాతాజీ ఎవరైనా ఎంచుకోవచ్చు. సో వాళ్ళు ఎంచుకున్నారు అనుకోండి, దెన్ షీ కెన్ బి ద మెంటర్ ఫర్ దట్ మాతాజీ. సో అప్పుడేంటి వాళ్ళు వారంకి ఒకసారి వాళ్ళు ఏం చేస్తున్నారు, అప్పుడు టెంపుల్కి అకౌంటబుల్, నాకు మెసేజ్లు పెట్టకపోవడం అనే అవసరం లేదు. సో వాళ్ళు టెంపుల్కి వస్తున్నారు, రావట్లేదు ఆవిడ పెడతారు. సో ఆవిడ చూసే మీరు రాలేదు కదా, సరే నేను ఆ క్లాస్ వినిపిస్తాను, విన్నారా లేదా. ఇప్పుడు నేను అడగలేను కదా నా క్లాస్ విన్నావా లేదా అని చెప్పి. సో వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ లైఫ్స్. మీకు అర్థమైంది ఎగ్జాంపుల్స్? ప్రసన్న మాత నీకు అర్థమైందా చెప్పండి, మీకు అర్థమైందా ఫస్ట్? ఎస్ ప్రభుజీ, ఇది ఒకటి బాగా అర్థమైంది. సో దేర్ ఆర్ 2 కేటగిరీస్ అని చెప్పాను. ఒకటి కొత్త వాళ్ళు భక్తి వృక్షంలో జాయిన్ అవుతారు, ఒక కేటగిరీ. రెండోది టెంపుల్ ఆల్రెడీ వస్తున్న వాళ్ళు, వాళ్ళకు కూడా ఒక అథారిటీ ఉండాలి కదా. సో కొంతమంది మీకు ఓకే అనుకుంటే కొంతమంది మీ బడ్జెట్స్ పెడితే మీకు కనెక్ట్ అవుతారు అండ్ మీరు ఇంకోరు కనెక్ట్ అవ్వాలి. సో ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ one person లైక్ దట్. ఓకే బలరాం, అంతే కదా, ఇంకేం లేదు కదా, అయిపోయింది కదా. ఎస్ ప్రభుజీ. యా, సో ఇప్పుడు మీలో 19 మంది పిలిచాం కదండి. సో ద పాయింట్ ఇస్ లైక్ దిస్. సో మీలో కొంతమంది భక్తి వృక్ష లీడర్స్ ఉంటారు, కొంతమంది అసిస్టెంట్గా ఉండొచ్చు. అసిస్టెంట్గా ఎవరు ఫిట్ అవ్వగలరు అన్న వాళ్ళు కూడా పెట్టారు ఇక్కడ. కానీ ఎవరికి అసిస్టెంట్గా ఉంటారనేది అది మేము ఇప్పుడు ఒక మ్యాపింగ్ వేసుకున్నాము. కానీ అది 1-to-1 అడుగుతాం, అది అందరి ముందు అడగలేము, ఎందుకంటే కంఫర్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి. సో విల్ సీ ద కంఫర్ట్ ఫ్యాక్టర్ అండ్ దెన్ వి విల్ డూ. ఐడియల్లీ స్పీకింగ్ ఇప్పుడు ఎవరైతే స్పీకర్ ఉన్నారు, అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఉంటారు కదా. సో వాళ్ళకి ఆ స్పీకర్ పట్ల గౌరవ మర్యాదలు ఉండాలి, ప్లస్ వాళ్ళు కూడా వాళ్ళకి సేవ చేసినట్టుగా చేయాలి, రైట్. దే షుడ్ థింక్ దే ఆర్ యాక్చువల్లీ సర్వింగ్ దమ్. సో ఆ హెల్తీ రిలేషన్ అప్పుడు ఆ భక్తి వృక్ష మంచిగా నడుస్తుంది. అండ్ ఈవెన్చువల్గా ఏమవుతుంది, 6 months 1 year తర్వాత నెంబర్ పెరిగిన తర్వాత అసిస్టెంట్ ఇన్ఛార్జ్ అనే వాళ్ళు సెపరేట్ అవుతారు అనమాట. వాళ్ళు ఇంకో భక్తి వృక్ష స్టార్ట్ చేస్తారు దాని నుంచి. సో ఇందులో ఎక్స్ట్రా మెంబర్ బయటకు వెళ్తారు. సో అందులో ఇంకొత్త మళ్ళీ అసిస్టెంట్ వస్తారు. ఇలాగ నెంబర్స్ అన్ని మల్టిప్లై అవుతాయి అనమాట. జస్ట్ లైక్ గీతా ఫర్ యూలో మనం చూసినట్లయితే 18 days కోర్స్ చెప్పినప్పుడు ఇద్దరు కోఆర్డినేటర్ ఉండేవాళ్ళు, వాళ్ళకి 2 క్లాస్ ఇవ్వమని చెప్పేవాళ్ళం. సో వాళ్ళు 2 క్లాస్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కంఫర్ట్గా అయితే నెక్స్ట్ బ్యాచ్ కల్లా వాళ్ళు స్పీకర్లు అయ్యేవాళ్ళు అనమాట. వాళ్ళకి అసిస్టెంట్ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఫాలో గ్రాడ్యువల్గా రాసుకునేవాళ్ళు, తర్వాత వాళ్ళకి 2 క్లాసులు ఇచ్చేవాళ్ళు అలాగా. సో స్లోలీ కొత్త లీడర్స్ అలా వస్తారు. సో ఫస్ట్ బ్యాచ్లో మేము 4-5 అనుకున్నాము. సో వాళ్ళకు కూడా అంత కమిట్మెంట్, ఓకే ప్రభుజీ మేము ఇన్వాల్వ్ అవుతాము అని చెప్పి. సో రెగ్యులర్గా మీకు కూడా ట్రైనింగ్ ఉంటుంది. బికాస్ మనం మనలాగా ఉండాలనుకుంటే మనం పెరగకపోతే కింద వాళ్ళు పైకి తీసుకొస్తాం. ఇప్పుడు నేను కూడా రెగ్యులర్గా ఇంప్రూవ్ అవ్వాలి. నేను ఇంప్రూవ్ అవ్వకపోతే ఒక పాయింట్ మీరు కూడా నన్ను ఫాలో అవ్వరు. నేను కూడా ఇప్పుడు మన ఐలిట్స్ వెళ్ళాను, 2 నెలలు ఉన్నాను, అవునా కాదా. సో ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రక్రియ అది, రైట్. సో లైక్ దిస్. ఆల్ రైట్. సో అంతే కదా బ్రో. ఇప్పుడు మీకు రేపు 1-to-1 లెవెల్లో మాట్లాడి ఫైనల్ అయిపోయిన తర్వాత ఎల్లుండి అనౌన్స్ చేస్తాము. అంటే గ్రూపులు, ఏరియాలు అనౌన్స్ చేస్తాం ఎల్లుండి భక్తి వృక్షల వరకు. అండ్ టెంపుల్ మెంటర్స్ వరకు అది మేము వి విల్ డూ ఇట్ లిటిల్ స్లోలీ. దానికి అంత ఇదేం కాదు, అర్జెంట్ కాదు, అది నెమ్మదిగా అది మనం చేస్తాం అనమాట, రైట్. ఎవరికైనా ప్రశ్న ఉంటే అడగచ్చు, అదర్వైజ్ మీరు వైండ్ అప్ నౌ. ఎనీ క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాదు, వీళ్ళు ఎవరైతే మాట్లాడలేదు ఒక పాయింట్ చెప్పండి. మీరు ఏమైతే మీకు అర్థమైంది ఒక పాయింట్ చెప్పండి. కృష్ణ రాధామోహన్ ప్రభు, టెల్ మీ 1 point which you understood well.
ఆ తర్వాత శ్రీరామావతార్ అంటే ఎవరు ఇక్కడ? ఓ రామావతార్ ప్రభునా? ఓకే అవతారు. ఓకే ఓకే. కృష్ణమూర్తి తర్వాత మురళీ విలాస్ కృష్ణబాబు రెడీగా ఉండండి. ఆ తర్వాత రాస్పరాణి మాత్రం రెడీగా ఉండండి. ముగ్గురు చెప్తారనమాట. అండ్ దెన్ విల్ వైండ్ అప్. టెల్ మీ వన్ పాయింట్ విచ్ యూ అండర్స్టూడ్ thoroughly in the class. Yes, Krishna Radhamohan Prabhu. Yes, హరే కృష్ణ ప్రభు. సార్ అది భాగవతం క్లాస్ అన్నారు కదా. అది సండే భాగవతం క్లాస్ అన్నారు. సండే భాగవతం క్లాస్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి అని ఎగ్జాంపుల్ లలిత మాత శ్రీకాంత్ ప్రభు ఇచ్చారు. అది బాగా కనెక్ట్ అయ్యింది. దట్ ఇస్ ట్రూ. వాళ్ళు ఒక ఆదర్శంతో ఉదాహరణ. రేపు పొద్దున నేను ఎవరైనా తేడా కొడితే నేను వాళ్ళకి వీళ్ళు ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి వీళ్ళకన్నా మీకు బిజీ అని అంటాను నేను. థ్యాంక్ యూ. ఎస్ మురళీ విలాస్ కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ద మోస్ట్ అంటే బాగా ఇన్స్పైరింగ్ పాయింట్ ప్రభు. వెన్ సీనియర్స్ ని ఫాలో అయ్యేటప్పుడు హౌ వి షుడ్ ఎలా తీసుకోవాలనేది ప్రభు చెప్పిన పాయింట్స్ లో మనకి నచ్చినా నచ్చకపోయినా వి షుడ్ ప్రాబ్లమ్స్ విల్ బి దేర్, ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్స్ ఆల్సో, బట్ వి షుడ్ డూ యాజ్ ఎ యూనిటీ అండ్ మూవ్ అహెడ్. పాయింట్ యూనిటీ ప్యూరిటీ పాయింట్ నచ్చిందా లేకపోతే అది యూనిటీ పాయింట్. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ విత్ us in us individually, but as a unity we should move ahead. యా కలిసికట్టుగా ఉన్నప్పుడు ఏమవుతుంది? విల్ బి సేఫ్. థ్యాంక్ యూ. ఎస్ రాస్పరాయణ మాతాజీ చెప్తారేమైనా? ఈ రోజు మీరు చేసిన పప్పు గొంగ తిన్నాను, నాకు అమృతం అనిపించింది కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో అడుగుతున్నాను మిమ్మల్ని. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ గురూజీ. అంటే మనము ఎవరికైనా చెప్పాలి అని అదే టీచింగ్ వేగా వచ్చినప్పుడు ముందు వాళ్ళతో పాటు ఈక్వల్ గా మనం కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఎదగడానికి సేమ్ టైం మనం కూడా ఎదగడానికి ట్రై చేయాలన్నారు కదా. అదే అడగకపోతే ఏమవుతుంది? గొడవలు వస్తాయని చెప్తున్నారు కదా వాళ్ళకి అంటే లెవెల్స్ గొడవలు వస్తాయని చెప్పి మనం ఎదగాలన్నమాట, అంతేనా? అంటే మెయిన్ అంత ముందు లాస్ట్ సండే క్లాస్ లో కూడా చెప్పారు కదా ఇవన్నీ చేసేది ఎందుకంటే ముందు మనం ఇదంతా మనకు ఉపయోగపడుతుంది. ముందు మనం భక్తుల ముందుకు వెళ్ళడానికి మనకే ఎక్కువ ఉపయోగం అని చెప్పారు కదా. వీ షుడ్ కీప్ గ్రోయింగ్. మనం కూడా ఎదగాలి. అప్పుడు మనం కింద వాళ్ళని కూడా అలా పైకి తీసుకెళ్తూ ఉండగలము. మనం ఎదగకపోతే కింద వాళ్ళు పైకి తీసుకెళ్ళలేము. తర్వాత గొడవలు వస్తాయి లేదంటే అది దట్ ఈస్ సెకండరీ. రావచ్చు రాకపోవచ్చు అది వేరే విషయం. ఇక్కడ గొడవ ప్రేరణ ఎప్పుడు ఉంటుంది? మనం ఎదిగినప్పుడు వాళ్ళకి మనం ప్రేరణగా ఉంటాం. జీవితాంతం ప్రయాణిస్తాం. ఆ తర్వాత నాకు కూడా తెలుసు అనుకుంటాం అనమాట. థ్యాంక్ యూ. ఓకే హరే కృష్ణ. సో ఈ సమ్వన్ మీరు ఎవరైనా నోట్స్ రాశారా? అట్లీస్ట్ బుల్లెట్ పాయింట్స్ లో ఏమైనా సరే? నేను రాశాను. రాశారా? ఓకే. ప్రసన్న మాతాజీ మీరు రాశారా ఏమైనా? ప్రభుజీ నేను యాక్చువల్గా రాయలేదు. మీరు రాయలేదా? మీరు రాస్తాను ధైర్యంతో నేను సైలెంట్ ఉండిపోయాను. ఇట్స్ ఓకే. ఓకే ప్లీజ్ షేర్. ఓకే బికాస్ అడిషనల్ నోట్స్ కింద ఎందుకంటే కొన్నిసార్లు నేను చెప్పాను కదా సమ్ టైమ్స్ మరి సుపేజ్ ఇన్ఫార్మల్గా మాట్లాడతారు, దాన్ని రికార్డింగ్ చేసుకునేవాడిని, తర్వాత శ్రద్ధగా వినేవాడిని ఏం చెప్తున్నారని విని రోజుకునేవాడిని అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు ఆ సందర్భం ప్రకారం కొన్ని అమృతమైన వాక్యాలు వస్తాయి బయటికి. మనకి ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత ఓపెన్ చేస్తే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వచ్చినప్పుడు నాకు మా సుపీరియర్ ఒక అరగంట టైం ఇచ్చారు. అది నేను అప్పుడు గుర్తుపెడితే మళ్ళీ మర్చిపోయాము. మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత నా పుట్టినరోజు నాడు ఎందుకో నేను ఆ నోట్స్ తీసి ఒకసారి రెఫర్ చేసుకుంటే అందులో వాళ్ళు చెప్పిన పాయింట్స్ అనిపిస్తుంది, నిజంగా ఇవి చెప్పారు కదా, ఇందులో ఇవి పాటిస్తాను కాబట్టి నిజంగా చెప్పినట్టు అయింది, ఇవి పాటించట్లేదు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు అది కూడా వాళ్ళు చెప్పినట్టు అయింది, పాటించకపోతే ఏమవుతుంది అన్నారు, అదే అయింది అని చెప్పి. సో సమ్ టైమ్స్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ప్రెషియస్. అందుకే చూడండి జీబీసీ మరి ఎంత స్ట్రిక్ట్ అంటే ప్రభుపాద్ ఎప్పుడో ఒకసారి క్యాజువల్గా చెప్పారు ISKCON 10 దిస్ ఇస్ ద పర్పస్ అని చెప్పి, 7 పర్పసెస్ అని చెప్పి.
వాటికి ఫ్రేమ్ కట్టేసి ఇప్పటికి కూడా వాటినే కేంద్రంగా పెట్టుకొని వెళ్తున్నారనమాట. పరపూజ జయపతి మహారాజ్ బ్యూరో మీటింగ్లో కూడా ఏదో విషయంలో ఇటువంటి తేలట్లేదు. ఆయన వచ్చారు, డైరెక్ట్గా స్టార్ట్ స్పీకింగ్ అబౌట్ ప్రభుపాద్ ఇలా కోరుకున్నారని చెప్పి. సో సో ఇట్స్ గుడ్ దట్ వి ఆల్వేస్ మెయింటైన్. అది మనకి శ్రీరామ రక్ష అవుతుంది తర్వాత. సో ఎవరు రాశారన్నారు? మన వెంకట్ ప్రభు రాశారు కదా. వెంకట్ ప్రభు, సో యూ ఫైన్ ట్యూన్ ఇట్ అండ్ లేటర్ ఆన్ యూ కెన్ షేర్ ఇట్. ఓకే, పారాగ్రాఫ్స్ ఏమొద్దు, జస్ట్ బుల్లెట్ పాయింట్స్ రాయండి చాలు. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. స్మాల్ రిక్వెస్ట్ ప్రభుజీ, ఈరోజు మురళీ విలాస్ ప్రభు వాళ్ళ పాప బర్త్డే. ఓ హరి హరి. అవును, మీ దగ్గర ఎత్తుకున్నదా పాప? నేనే వచ్చాను ప్రభుజీ. ప్రభు మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళారా? హైలైట్ చేయండి ఒకసారి పాపని. హరే కృష్ణ. మురళీ విలాస్ ప్రభుకి అమ్మాయి విగ్గేస్తే అలా ఉన్నావు నువ్వు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నీ పేరేంటమ్మా? పేరేంటి? మేఘనా లక్ష్మి. మేఘనా లక్ష్మి. సో నైస్. నాన్నగారు స్టాంపు. అమ్మాయికి నాన్నగారు అదృష్టం అంట. అదృష్టవంతురాలు నువ్వు. ఎన్ని ఇయర్స్ అవుద్ది అడగకూడదు కదా. సరే, ఎనీహౌ నో ప్రాబ్లం. ఐ ప్రే శ్యామ్ సుందర్, జగన్నాథ్, బలదేవ్, సుభద్ర మహారాణి, మే దే షవర్ దే చాయిసెస్ట్ బ్లెస్సింగ్స్ అపాన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. హరే కృష్ణ. చెప్పు, హరే కృష్ణ చెప్పు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మరి మా కేకే ఇవ్వవా? అటువైపు చూస్తా, ఇటు చూడు, ఇటు చూడు, నా వైపు చూడు. చెప్పు, వేర్ ఇస్ ద పార్టీ? ఏ కేక్ ఏది? ఓకే, హరే కృష్ణ. ఐఎమ్ లీవింగ్. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ భక్తులందరికీ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్స్ ఎవరన్. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.